3 రోజులు 3 సాక్ష్యాలు. ఫస్ట్ సాక్ష్యం వచ్చి నా పుట్టుక గురించి నేను మీకు చెప్పాను. తర్వాత సాక్ష్యం వచ్చేసి నా ఒక వివాహం గురించి చెప్పాను. మరి 3వ సాక్ష్యం వచ్చేసి నేను పిల్లల్ని ఎలా పోషించుకున్నాను, ఎలా నిలబడ్డాను అనేది మీకు చెప్పాను. ఈరోజు చెప్పబోతున్న విషయం ఏంటంటే, దేవుడి స్వరాన్ని వింటున్నాను కానీ ఆయనే నన్ను పిలుస్తున్న దేవుడు, ఆయనే నజరేయుడు అనబడిన యేసు అనేది మాత్రం గుర్తించలేకపోతున్నాను. అవునా? ఈరోజు మరి ఆ స్వరాన్ని నేను ఎలా గుర్తించాను, మరి అసలు నన్ను పిలుస్తుంది నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన ఒక్కడే నిజదేవుడు అని నేను ఎలా తెలుసుకున్నాను, మరి ఇది ఈరోజు మనకి జరుగుతున్న సాక్ష్యం. వాస్తవంగా నేను యేసు ప్రభుని ఇష్టపడలేను. ఎందుకు ఇష్టపడలేను అంటే, చాలాసార్లు వీళ్ళు ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళు ఒక వేసుకునే డ్రెస్ మోడల్ కానీ వాళ్ళు ఉండే ఒక విధానం కానీ చాలాసార్లు ఎందుకో నా మనసు నొచ్చుకునేది. వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, ఇప్పుడు ఇలా ముసుగులు వేసుకుంటూ ఉంటారు, వీళ్ళకి గాజులు ఉండవా, కమ్మలు ఉండవా, వీళ్ళకి బొట్టు ఉండదా, అరే ఎందుకు ఇట్లా ఉంటారు అని చెప్పి ఒక ఆలోచన, వీళ్ళు ఒక మతము అన్నది ఒక భావం, ఇలా ఉండే మనస్తత్వం నాది. కానీ నిజానికి ఏమైందంటే, ఆ దేవుడే నా ఇంటికి అన్నం పంపించాడు. 3 రోజులు పొస్తులో ఉన్న నన్ను నా కుమారుడిని పిలుచుకుని నా కుమారుడి ద్వారా నా ఇంటికి అన్నం పంపించాడు. ఆయన భోజనం ఎప్పుడైతే నా ఇంట్లోకి వచ్చిందో, అది పలహార రూపంలో కొంచెమే రావచ్చు, కానీ నా పిల్లలు నేనే తృప్తి చెంది సమృద్ధిగా ఇతరులకు పంచే రీతిగా నా ఇంట్లో ఉంటుంది అన్న సంగతి కూడా నాకు గుర్తించలేకపోతున్నాను. వాస్తవంగా బైబిల్లో ఉంది, ఆయన 5,000 మందికి ఆహారం పెట్టి 12 గంపలకి మిగిలిచ్చాడు. ఇవన్నీ కూడా నా సాక్ష్యంతో పోల్చుకుంటే నాకు ఒక్కోసారి అయితే నేను ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు ఇవన్నీ నా జీవితంలో దేవుడు చేశాడు. ఇవి మనుషులు చెప్తే నేను నమ్మేదాన్ని కాదు, అసలు చాలా నమ్మేదాన్నే కాదు. నా కళ్ళతో చూశాను, నా హృదయంతో నమ్మాను దేవుని. మరి ఈరోజు నేను దేవుడిని అసలు ఎలా నమ్మాను అనుకునే కాడికి ఇంకా దేవుడి సన్నిధిలోనే మనం నడుస్తాం ఈరోజంతా కూడా. ఇక నేను సమృద్ధిగా దీవించబడటం జరుగుతుంది, వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది. నేను మీకు చెప్పాను, నాకు కలిగిన వ్యాపారంలో నేను మొదట డబ్బులు నాకు కలిగిన దాంట్లో తీసి ఆ ఉండీలో వేయటం జరుగుతుంది. నన్ను పిలిచిన దేవుడు ఎవరో ఒకరోజు నాకు దేవుడు బయలుపరుస్తాడు. ఆ పిలిచిన దేవుడికి ఎప్పటికైనా సరే ఈ డబ్బులు నేను ఇవ్వాలి అని చెప్పేసి ఆ డబ్బులన్నీ కూడా దాస్తూ ఉన్నాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఏమైందంటే, మా కొట్టు బాగా డెవలప్ అవటం, అభివృద్ధి చెందటం, వ్యాపారం చాలా చక్కగా జరగటం, ఇది పక్కన కొట్లోళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అంతా కూడా ఆగిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓర్చేలు పెట్టేస్తాం, మేము సరుకులన్నీ కూడా ఓర్చేలు రేటుకే ఇస్తాం. అందువల్ల ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా షాప్ కాడికే వచ్చేవాళ్ళు. మా షాప్ దగ్గర అన్నీ జిక్కుతాయి, వాళ్ళకి కూరగాయలు జిక్కుతాయి, తినే కాయలు జిక్కుతాయి, తినే పండ్లన్నీ తెస్తాము, కూరగాయలన్నీ తెస్తాము, పోతే ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా జిక్కుతాయి. వాళ్ళకి బొట్టు బిళ్ళలు కానీ, దండలు కానీ, వాళ్ళకి కావాల్సిన వాచీలు కానీ అన్నీ, అలాగే కూల్ డ్రింక్స్, ఈ వస్తువులు లేవు అనటానికి లేకుండా ఆ చిన్న గదిలోనే ఒక పక్కన మేము ఆ చిన్న గదిలోనే ఇంత సరుకుని నింపేలకి ఇంకా పక్కన వాళ్ళందరికి కూడా చాలా వ్యసనాలు అయిపోయినాయి. ఇది చూడు, ఒంటరిగా ఆ చిన్న పిల్లలను పెట్టుకుని అసలు ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎట్లా ఈ అభివృద్ధిని మనం దూరం చేయాలి, ఎట్లా చేయాలని ఒక ఆలోచన కలిగింది. బేరగాళ్ళందరికీ కూడా రాకుండా ఉండటానికి చాలా చెప్పేవాళ్ళు, కానీ ఈయన పరిశుద్ధాత్మలో ఉన్నాను కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది నాకు. ఇప్పుడు అదే నేను గుర్తెరగట్లేదు, నాకు తెలియట్లేదు. నా పక్షాన ఒకడు వచ్చాడు, నిలబడ్డాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను నిలబెడుతున్నాడు అనే సంగతి నాకు తెలియదు. కేవలం నా తెలివితో, నా జ్ఞానంతో నేను బతుకుతున్నానని మాత్రమే నేను అనుకుంటూ ఉన్నా. నా తెలివి అంతా కూడా ఈ లోక తెలివి, నాలో ఉండి నడిపిస్తున్నవాడు ఒకడు ఉన్నాడనే సంగతి నాకు అప్పుడు తెలియలేదు. అయితే వాళ్ళు ఇలా నా మీద టార్గెట్ పెట్టేసి
బేరగాళ్ళు నాపాలని చూశారు, కానీ అది వల్ల కాలేదు. ఇక ఏమైనా సరే ఈ ప్రాంతంలో ఈ కొట్టు లేకుండా చేయాలనేది ఒక ఆలోచన. ఇక ఆలోచనకి వాళ్ళు చేసిన ప్లానింగ్ ఏంటంటే, ఆ ఇంటిగల్లోళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మేమున్న ఇంటిగల్లోళ్ళు. వాళ్ళకి ఫోన్లు చేసేసి ఇక నా మీద వేసే నిందలైతే అవి భయంకరమైన నిందలు. మీ రూమ్ ఒక లాడ్జింగ్ అయింది, ఆ అమ్మాయికి ఇచ్చారు ఆ రూము, వచ్చేవాడు పోయేవాడు, ఇలాంటి ఘోరమైన మాటలు, భయంకరమైన మాటలు. మీ ఇల్లు ఎలా అవుతుంది, మరి కష్టపడ్డోళ్ళం మాకు ఇంత అభివృద్ధి చెందుతుందా, ఆ అమ్మాయి అంత అభివృద్ధి చెందుతుందంటే కారణం ఏంటో తెలుసా మీకు, అటు వచ్చేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు ఎంతో సమృద్ధి చేయబట్టే ఇంత డెవలప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వేసే నిందలు వాళ్ళ నోటికి చిక్కం లేదు, అస్సలు అద్దు అదుపు లేని మాటలు. కానీ వాళ్ళని నేను క్వశ్చన్ చేయలేను, ఎందుకంటే నా ఒంటరి జీవితం. కొట్టుకొస్తాడు ఒక పిల్లలు, చోడా దాటనుకో సీసా దాటనుకో వాళ్ళు నిలబడాలి, వాళ్ళతో మాట్లాడాలి తప్పదు. సరుకులేసే వాళ్ళు వస్తారు, మాట్లాడాలి తప్పదు. వీళ్ళు ఎంతమందిని కడతారు, ఎంతమంది చేతని కట్టించుకుంటాను. కానీ నేను చెప్పాను, రాతికి సక్కిలిగులు ఉండకూడదు. నాలో ఏ పాపము లేనప్పుడు నేను ఏమాత్రం అదురుపోవద్దు. ఏయిని నిందలు ఎన్నేస్తారు, ఏయిని నిందలు పడితే ఏమవుతుంది, తప్పు నాలో ఉంటే భయపడాలి నేను. ఇలాంటి నిందలకి నేను ఎందుకు భయపడాలి? జీవితంలో ఎంతకన్నా నరకం వెంకట్రావు కాడ చూసి వచ్చాను కదా. వెంకట్రావు చేతిలో నుంచి నేను తప్పించుకున్నప్పుడు నా ప్రాణానికి నెమ్మది అనుకున్నాను. ఈ నిందలు ఏం చేస్తాయి, నన్ను కుక్కల దారిని పోతుంటే చాలా మరుగుతూ ఉంటాయి, మరిగిన కుక్క కల్లా నేను బాధపడితే నేను జీవితంలో పైకి లేవలేను అని చెప్పి, ఇవాళ మరిగిన కుక్కలే ఒక దినమున నాకు సాగిలు పడతాయి అన్న ఒక గమ్యం, మొండి ధైర్యం నాలో చాలా నడిపింపు ఉంది. ఈ మొండి ధైర్యం ఇస్తుంది ఎవరో తెలియదు, ఈ మొండి ధైర్యాన్ని నడిపిస్తుంది ఎవరో నాకు తెలియదు. నా పక్షాన ఉన్నవాడు ఇవన్నీ చేస్తున్నాడని కూడా నాకు తెలియదు. కానీ నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేనైతే ధైర్యంగా ఉంటాను, కానీ ఇంటిగాళ్ళోళ్ళు అయితే మాత్రం అలా ఉండలేరు కదా. వీళ్ళు చెప్పిన మాటలన్నీ విని ఆ ఇంటిగాళ్ళోళ్ళు వచ్చి మా ఇంటికాడ ఒకటే మాట అన్నారు, అమ్మ మేము దేశం నుంచి వస్తున్నాము, మాకు రూమ్ కావాలి, మరి మీరు రూమ్ ఏడన్నా చూసుకుని రూమ్ ఖాళీ చేసేసేయాలి, మాకు 10 రోజుల్లో కల్లా నువ్వు రూమ్ ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళు నాతో మాట్లాడారు. మరి కాదు కూడదనే అవకాశం లేదు, ఎందుకంటే ఇల్లు వాళ్ళది. ఇంకొకటి ఏంటంటే నా ఖాతాలన్నీ అక్కడే అయినాయి, బాగా సేల్ అవుతుంది, మంచి సెంటర్లో షాపు, చాలా చక్కగా అభివృద్ధి చెందే సమయంలో సడన్గా ఇల్లు రూమ్ ఖాళీ చేయమంటాం. ఇంకొకటి ఏంటో తెలుసా, ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా నాకు రూమ్ ఇవ్వకుండా చేయాలన్నది పక్కన కొట్టులోళ్ళ ప్లానింగ్. ఎందుకంటే ఈ కొట్టు అభివృద్ధి చెందిద్ది, ఈ మధ్యలో ఎక్కడున్నా మనకు డేంజరే. ఈ ఇల్లు ఖాళీ చెప్పుచున్నా మళ్ళీ పక్కన ఇంట్లో జారచ్చు కదా. కాబట్టి ఈ పక్కన కూడా ఎవ్వరు ఇల్లు ఇవ్వకుండా చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా గట్టిగా ఉండేవాళ్ళు. చాలా గట్టిగా ఉన్నా నా పక్షాన ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ ఇళ్ళ మధ్యనే నాకు ఒక ఇల్లు ఇప్పించాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ రూముల మధ్యనే నేను ఒక రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ తీసుకున్నప్పుడు ఏమైందంటే, ఈ సోమనం అన్నీ కూడా మరలా సరుకులు అన్నీ కూడా మోసుకున్నాము, ఆ రూమ్లోకి మోసుకున్నాము. ఇంకా ఒక బొంకు కూడా కొనుక్కున్నాము మేము. ఆ బొంకు బయట పెట్టుకునేవాళ్ళమి. ఇంకా షాప్ ఏమో ఇంట్లో ఉండేది, బొంకేమో బయట ఉండేది. ఇక్కడ కన్నా కానీ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాం అక్కడ. వాళ్ళు నన్ను ఎంత తోసివేయాలని చూస్తే నా పక్షాన ఉన్నవాడు నన్ను అంత దీవిస్తున్నాడు, అంత సమృద్ధితో నింపబడుతున్నాను. ఇలా ఉన్నప్పుడు నేను రోజు కూడా తీసి దేవుడి కొరకు దాసే డబ్బులుండేవి. ఆ డబ్బులన్నీ కూడా ఉండి నిండిపోయినప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను పిలుస్తున్నది ఎవరు, నన్ను ఇంత ధైర్యం ఇస్తుంది ఎవరు, నాతో మాట్లాడుతుంది ఎవరు, నేను ఈ వ్యాపారం చేయమని నాకు చెప్పిన మనిషి ఎవరు. నేను చాలామంది దేవుళ్ళని కొలుస్తున్నాను, శివుడి వద్దకు వెళ్తాను, ఆంజనేయుల స్వామి కాడికి వెళ్తాను, వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్తాను, రాముల వారి కాడికి వెళ్తాను. నాకు ఇష్టమైంది రాధాకృష్ణులు. మీకు తెలుసా, నేను రాధాకృష్ణులు పెయింట్ వేస్తాను, బొమ్మలు వేస్తాను, చీర డిజైన్లు వేస్తాను, నాకు చాలా ఇష్టం. మరి వీళ్ళలో ఎవరు, వీళ్ళైతే మరి నైట్ అంతా నేను ఏడ్చాను కదా, నాతో మాట్లాడండి అని ఏడ్చాను. మరి నైట్ అంతా ఒక్కరు మాట్లాడలేదు. మరి తెల్లారి నా కొడుకు పలహారం తెచ్చాడు. పలహారం తెచ్చి మా ఇంట్లోకి ఇచ్చినాకే ఆ నైటే నాకు ఈ కళ వచ్చింది. అయితే ఒకవేళ యేసుప్రభ ఛాన్సే లేదు, అసలు ఆ పేరు అనుకోవటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన అయి ఉండడు. ఏదో ఒకరోజు పోయాడు నా కొడుకు,
వాళ్ళందరికీ పెడుతున్నారు పలారం, అట్నే నా కొడుకు పెట్టాడు. అంతే. ఇదైతే అవకాశమే లేదు. దీన్ని అసలు నేను లైక్ చేయను, నేను అసలు ఊహించలేను. ఇది కాదు అని చెప్పేసి నా మనసులో ఒక గట్టి నిర్ణయం. అయితే ఇప్పుడు ఈ డబ్బులు ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఒక ఆలోచన. ఒకవేళ బెమ్మంగారు సామా, ఎందుకంటే నేను కార్తీక మాసంలో డైలీ 3 గంటలకి, ఏకుంజామున 3 గంటలకి వెళ్ళి బెమ్మంగారి మఠం అని ఉంటుంది మా ఊర్లో, 3 గంటలకి వెళ్ళి దీపాలన్నీ వెలిగిస్తా. ఒకవేళ బెమ్మంగారు సామి వచ్చాడా, ఆయన ఏమైనా చెప్పాడా నాకేమన్నా ఎట్లా, అబ్బా నాకు అర్థం కావట్లేదు, ఎవరికి ఖర్చు పెట్టాలి ఇప్పుడు ఈ డబ్బులు, నేను ఎవరికి ఇవ్వాలి నేను ఈ డబ్బులు, ఇలా నాలో ఒక ఆలోచన. ఇలా ఆలోచనలు నాలో ఉంటానే ఉండి ఇక ఇంతలోకి నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా అంటే, ఆ డబ్బులు తర్వాత చూద్దాంలే, ముందైతే నా పని నేను చేసుకుందాం అని చెప్పేసి నేను పని చేసుకుంటుంటే ఆ నైట్ నేను నిద్రపోతుంటే నా నిద్రలో నాకు ఒక మనిషి వచ్చి బిచ్చగాళ్ళకి పెట్టచ్చు కదా అంటున్నాడు, బీదలకి పెట్టచ్చు కదా, ఆ డబ్బులు తీసి బిచ్చగాళ్ళకి బీదలకి వాడచ్చు కదా అని చెప్తున్నాడు. నిజంగా జీవం కలిగిన దేవుడు బైబిల్లో రాయబడింది ఏది తప్పు కాదు. మిక్కిలి అలుపులకి పెట్టిన ఎడల నాకు పెట్టినట్టే అని బైబిల్లో వాక్యం ఉంది. అది ఎప్పుడు తెలిసిందో తెలుసా, నేను సేవకు వచ్చినాక నేను బోధిస్తున్నప్పుడు ఆ ఒక అధ్యాయం చూసి నాకైతే అసలు నాతో ఇలా మాట్లాడాడా దేవుడు, ఇలా ముందుగానే ఆయన సంకల్పం ఇంతగా నా మీద ఉందని ఒక్కసారి ఆశ్చర్యపోయిన జీవితం నాదైతే. మిక్కిలి అలుపులకు పెట్టు అని చెప్తున్నాడు నాతోటి. నేను ఉదయం లేసాను, ఆ డబ్బులన్నీ ఏం చేశానంటే కూరగాయలకి వెళ్తాం మేము, 3 గంటలకు ఆటో వచ్చింది మా కాడికి. మేము ఒక 5గురం కలిసి ఆ 3 గంటల ఆటోకి వెళ్ళి ఒంగోలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని మరలా 5:30 కల్లా రిటర్న్ వచ్చి ఆ కూరగాయలన్నీ బండ్లు సర్దుకొని అమ్ముకోవడానికి వెళ్తామన్నమాట. 10 గంటల వరకు కూడా ఆ కూరగాయలన్నీ అమ్ముకుంటూ ఉంటాం మేము బండి మీద వేసుకుని. ఈ లోపల షాపు మురళి, సిరి, చెన్నకేశవ ముగ్గురు కలిసి ఈ షాపులో చక్కగా బేరం అమ్ముతారు. వాళ్ళు ఎలా బేరం అమ్ముతారంటే నిజంగా చిన్న వయసులో నుండి వాళ్ళకి దేవుడు చాలా జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానాన్ని అంటే, చిన్నపిల్లలు కదా ఏదో ఒకటి మోసం చేసి ఏదో తక్కువ తీసుకోవాలని జనం వస్తారు. నాకాడన్నా అవకాశం కుదిరిద్ది, 4 మాటలు చెప్తే నేనన్నా కాముకుంటాను, కానీ వాళ్ళ ముగ్గురులో ఎవ్వరూ రాజీ పడరు. ఇక మీకు ఒక మాట చెప్తానండి. ఒకరోజు ఏమైందంటే, మాకు ఇల్లు ఇచ్చినామా దోసకాయలు కొనడానికి వచ్చింది మా కొట్లో. నేనేం చేస్తాను, కొన్ని కూరగాయలు కొన్ని తినేకాయలు అన్నీ ఇంట్లో పెట్టి వెళ్ళిపోతా. ఇంట్లో ఒక ఆట ఉంటుంది, నా బండి మీద ఒక ఆట ఉంటుంది. ఇంట్లో చెన్నకేశవ చూస్తాడు, డబ్బులు వసూలు చేసే పనేమో మురళిది, బేరం అమ్మే పనేమో చెన్నకేశవది. ఆ ఇంట్లో చిన్న చిన్న కసువులు కానీ గిన్నెలు కానీ అవన్నీ చక్కదిద్దే పనేమో సిరిది. ఎవరి పని వాళ్ళు, ఒకరికొకళ్ళని చెప్పుకునేదే లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. మా ఇంటికల్లా వచ్చి కేజీ 10 రూపాయల దోసకాయలు, కేజీ 10 రూపాయల దోసకాయలు అని మా అబ్బాయి అంటుంటే, చెన్నకేశవ నాకు 1 కేజీ దోసకాయలు ఇవ్వ అందంట. అన్నప్పుడు ఏమైందంటే కేజీ కాయలు కాటా వేసాడు. ఒక కాయ ఏమవుతుందంటే వేస్తే ఎక్కువ అవుతుంది, తీస్తే తక్కువ అవుతుంది. మీరైతే ఏం చేస్తారమ్మా చెప్పండి, ఇప్పుడు నాతో అందరు మాట్లాడండి, మీరైతే ఏం చేస్తారు, ఇచ్చేస్తారా ఆ కాయ వేసి, తీస్తారా వేస్తారా చెప్పండి. ఇస్తారా? మరి మా పిల్లలు ఇప్పుడు ఏం చేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు, ఒక అంచనా. ఇవ్వలేదు కాదు, ఇవ్వకపోతే ఆమె ఊరుకోదు కదా, కేజీ కాలేదంటది కదా, ఇస్తే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మా చెన్నకేశవ ఏం చేశాడు తెలుసా, లోపలికి వెళ్ళి షాకు తీసుకొచ్చి ఆ దోసకాయని 2 ముక్కలు చేసి ఒక ముక్క ఆంకి ఒక ముక్క మాకు ఇంట్లోకి తీసాడు. ఇప్పుడు ఆ దోసకాయలు కొన్నే ఆంకి ఏమనిపించిందంటే మైండ్ పోయింది. ఏరా కేజీ 10 రూపాయలే కదా దోసకాయలు, అదే మీ అమ్మ అయితే అంతనిచ్చేసిద్ది కదా, మరి నువ్వెందుకు కట్ చేసావంటే కేజీ 10 రూపాయలు అని చెప్పేసి బస్తా మీ ఇంట్లో ఇస్తామా ఏంటి, అరే నువ్వు మా ఇంట్లోనే కదా కిరాయి, అయితే నువ్వేమన్నా మమ్మల్ని ఒట్టుకుంచావా, నువ్వు పైసలు పట్టుకోవట్లేదా, నువ్వు కిరాయి తీసుకోవట్లేదా, కిరాయిలో నువ్వేమన్నా కొన్ని తగ్గించుకుంటున్నావు మాకు, అట్లా ఏం కాదు కదా. కాబట్టి కిరాయే, ఫ్రెండ్షిప్ నువ్వు ఎలా ఉంటావో అలాగే మేము కూడా, సహవాసమే, బేరమే. ఇదిగో సగం ముక్క నీకు, సగం ముక్క మాకు. అరే ఆ సగం ముక్క నువ్వేం చేస్తావు అంటే, మా అమ్మ వస్తే పప్పులో పెట్టిద్ది, లేకపోతే పచ్చడి ఊరుకుంటాం.
ఇక దీన్ని బట్టి మీకు అర్థమైందా మా పిల్లలు ఎంత గట్టిగా బేరం అమ్ముతారో. చాలా గట్టిగా అమ్ముతారు. ఇక మా మురళి పని ఏంటంటే మనీ చూడటం మా మురళి పని. పొరపాటున ఎవరన్నా వచ్చి అయ్యా అర్జెంటుగా డబ్బులు లేవు, అర్జెంట్ అయ్యా ఒక 10 రూపాయలు మరలా వచ్చేస్తాం కొంచెం అప్పు ఇవ్వ అంటే, ఇంకో మా అమ్మ అప్పు ఇవ్వద్దని చెప్పింది, మీరు అప్పు అడుగుతారు ఏంది? వాళ్ళు పాపం ఎంత బతిమలన్నా అప్పు ఇవ్వడు. అలా చక్కగా మా వ్యాపారం జరుగుతూ చక్కగా మేము దీవించబడుతున్నాం. ఇకపోతే నాకు నైట్ వచ్చిన కళ, బీదలకు పెట్టు ఆ డబ్బులు తీసి అని చెప్పి, ఇంక ఎమ్మటిని నేను ఆ డబ్బులన్నీ కూడా తీసాను, ఆ ఉండిలో డబ్బులన్నీ తీసాను. ఇక ఆ డబ్బులన్నీ నేను ఏం చేసేసానంటే, ఉదయాన్నే కూరగాయలకు వెళ్ళినప్పుడు ఆ కూరగాయల కొట్ల కాడ అందరూ కూడా ముసలోళ్ళు చాలామంది ఉంటారు, అడుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు తీసిపోయి నేను వాళ్ళందరికీ తల కొంచెం ఇచ్చేసాను. ఒక్కొక్కరికి అందరికి ఇచ్చేసి నువ్వు చెప్పినట్టే ఇచ్చాను నేను. కానీ నువ్వెవరివి, ఏ దేవుడివి ఇంకా నాకు తెలియట్లేదు. నేనైతే ఈ పైసలన్నీ ఇచ్చేసాను అందరికీ, ఎవరికి ₹1 కూడా లేదు అని నేను దేవుడి వద్ద అడగటం మొదలుపెట్టాను. అడగటమే కాదు, ఇంకా ఆసక్తి ఎక్కువైపోతుంది. అసలు నన్ను పిలుస్తున్న దేవుడు ఎవరు, నాతో మాట్లాడుతున్న దేవుడు ఎవరు, మరి కల్లోనే మాట్లాడుతున్నాడు మరలా. అసలు ఆయన చూడాలనిపిస్తుంది నాకు. నన్ను నిజంగా ఈ స్థానంలో నిలబెట్టాడు, పడిపోవలసిన నా జీవితాన్ని నిలబెట్టాడు. అసలు ఇక్కడ రూమ్ చిక్కదు అనుకున్నాను, మరలా నాకు రూమ్ చిక్కేలా చేశాడు. అసలు ఆ దేవుడిని నేను చూస్తే బాగుండు, ఇక నా కళ్ళ ముందుకు వస్తే బాగుండు ఆ దేవుడు. ఇంకా నాకు తెలియకుండానే నన్ను ఎంత దీవిస్తున్నాడంటే, ఆయన ఎవరో నేను తెలుసుకుంటే నన్ను ఇంకా దీవిస్తాడు కదా అని చెప్పి నేను ఒక ఆశ కలిగి ఉన్నాను. నిజానికి చాలామందికి కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటాడు. నాలాగే చాలామంది కూడా ఈయన నిజదేవుడు అని తెలుసుకోలేకపోతుంటారు. మనం చేసే పూజలేయో ఆ బ్రాహ్మడు చేశాడో, ఈ దేవుడు చేశాడో, ఆ రాయి చేసిందో, ఈ చెట్టు చేసిందో, ఇలా వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్తారు అని చెప్పి ఇలాగే ఆలోచిస్తామే కానీ అసలు మనల్ని పిలుస్తున్న వాడు ఎవడు, మనల్ని పోషిస్తున్న వాడు ఎవడు, మనం నిందిస్తున్న స్థానంలో ఉన్నామా ఆయన్ని అని ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు. నేను కూడా ఆ రోజు యేసు ప్రభుని చాలా నిందిస్తున్నాను, ఈయన్ని ఇష్టపడలేకపోతున్నాను, అసలు ఒప్పుకోలేకపోతున్నాను. ఇది నిజమై ఉండదు, నేను కొలిసే దేవుళ్ళలోనే ఎవరు ఖచ్చితంగా ఆ దేవుళ్ళే ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారు. అయితే ఒక దినమున ఆ దేవుడు తప్పకుండా నాతో కనిపిస్తాడు, మాట్లాడుతున్న దేవుడు కనిపించకుండా అయితే ఉండడు కదా అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ఈ కలిగి ఉన్న ఆలోచన చాలా గొప్పది. ఇది ఇలా ఉండగా ఏమైందంటే, గుడ్ ఫ్రైడే పండుగ వచ్చింది. గుడ్ ఫ్రైడేనో ఏదో పండుగ నాకైతే తెలియదు, మొత్తానికైతే యేసు ప్రభు పండుగ అది. జనవరి 1 31కే కదా మనం గిఫ్ట్లు ఇచ్చుకునేది ఒకరికొకరివి. 31 వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే, చర్చికి వెళ్ళే అమ్మాయి, ఆ అమ్మాయి పేరు సుశీల, ఆ అమ్మాయి చర్చికి వెళ్ళిద్ది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, చర్చికి వెళ్ళే అమ్మాయి కూడా, ఆ అమ్మాయి నేను ఫ్రెండ్ అయ్యాం. ఆ ఇంటికాడికి వెళ్ళిన కాడి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. ఆ అమ్మాయి ప్రతి కష్టం నాకు వచ్చి చెప్పుకోను, మాట్లాడను, నేను కూడా ప్రతి కష్టం ఆ అమ్మాయితో చెప్పుకోను. ఇద్దరం ఒకరికొకరిని జోకులుగా నవ్వుకుంటా బాగా ఉండేవాళ్ళం. సాయంత్రం ఇది ఒక టైంపాస్, బాగా మాట్లాడుకుంటా పిల్లలతో ఆడుకుంటా. ఆ అమ్మాయికి కూడా 3 పిల్లలు, 3 కూతుర్లు, 1 కొడుకు ఆ అమ్మాయికి. పోతే నాకేమో 2 కొడుకులు 1 కూతురు. మా పిల్లలు ఆడుకుంటా అలాగే మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ అమ్మాయికి కూడా భర్త లేడు, చనిపోయాడు. ఇక నాకు వెంకట్రావు లేడు, ఇంక మేమిద్దరం ఖాళీ కాబట్టి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళమే. నైట్ 9 గంటల వరకు అట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అమ్మాయి ఏం చేసిందంటే, 31 అక్క రేపొద్దున అంది. అవును మాయ్ అని అన్నాక ఆ అమ్మాయి ఉదయాన్నే నేను నిద్రలేసేలకే ఆ అమ్మాయి నాకు ఆ నైటే తెచ్చిపెట్టినట్టుంది, నాకు తెలియదు. రాధాకృష్ణుడు బొమ్మ, నాకు చాలా ఇష్టమైన బొమ్మ, గిఫ్ట్గా తీసుకొచ్చి ఆ అమ్మాయి నాకు ఇచ్చింది. ఆ అమ్మాయి నాకు గిఫ్ట్గా ఎప్పుడైతే రాధాకృష్ణుల్ని ఇచ్చిందో నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే క్రిస్టియన్స్ ఎవరు కూడా వీటిని పట్టుకోరు, వీటిని తీసుకోరు, ఇవి విగ్రహాలు అది ఇది అని అంటారు కదా. మరి ఈ అమ్మాయి కూడా చాలాసార్లు చెప్పిద్ది నాకు, అక్క నేను ఎందుకంటే వాటిని పెయింట్ వేసేటప్పుడు ఎప్పుడన్నా అది టీవా ఇది టీవా అంటుంటా. అన్నప్పుడు ఏమంటుందంటే, అక్క ప్లీజ్ అక్క, సారీ అక్క, మేము వాటికి రామక్క, వాటిని పట్టుకోమక్క అంటుంది. ఇలా అనిద్ది కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ గిఫ్ట్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది
అని చెప్పేసి నేను కూడా ఒక ఆలోచన చేశాను. ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా నాకు ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చింది అమ్మాయి. నన్ను చాలా హ్యాపీగా ఉంచాలనుకుంది. కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయికి ఇష్టమైన గిఫ్టే ఇవ్వాలి నేను కూడా. ఆ అమ్మాయికి హ్యాపీగా ఉండేటట్టు నేను కూడా చూసుకోవాలని చెప్పేసి అప్పుడు మా ఊర్లో ఫ్యాన్సీ షాప్ కాడికి వెళ్ళి దేలాడా. ఆ అమ్మాయికి ఇష్టమైన గిఫ్ట్ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి నేను దేలాడినప్పుడు జీసస్ యేసు ప్రభు ఒక బొమ్మ అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. లైటింగ్స్ మన ఇప్పుడు కూడా ఉంది, మీకు పెడతా నేను వాట్సాప్లో చూద్దరు. ఇప్పుడు కూడా నా కాడే ఉంది. ఎందుకంటే నేను దేవుణ్ణి చూడాలని అడిగాను కదా, ఇప్పుడు వస్తున్నాడు నా ముందుకి. నేను అడిగాను కదా, ఎప్పుడు స్వరమే వింటున్నాను, రూపం చూస్తే బాగుండు అనుకుంటుంటే సాక్ష్యంగా నా ముందుకు వస్తున్నాడు ఇంకా దేవుడు. ఎలా వస్తున్నాడంటే, నేను ఎన్నో బొమ్మలు చూసి అమ్మాయికి కొనిద్దామని, కానీ అమ్మాయికి ఏది ఇష్టమా అని ఎతికితే ఈ బొమ్మే నా ముందుంది. ఈ బొమ్మే నచ్చింది, నాకు బాగా నచ్చింది. బాగా నచ్చి నాకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయికి ఇష్టం లేదు నాకు ఇచ్చింది కదా, నాకు ఇష్టంగా ఉండాలని. కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి ఇష్టంగా ఉండాలని చెప్పేసి దాని రేట్ అడిగితే అతను 500కి ఒక్క రూపాయి కూడా తగ్గను అంటున్నాడు. 500? అరే బాబు, 500 పెడితే ఎట్లా? ఎంత అమౌంటా? వద్దు. మరలా షాపింగ్ అంతా చూసా, ఇంకా కొంచెం తక్కువ అమౌంట్లో ఏదైనా ఇద్దామని చెప్పేసి. ఎన్ని చూసినా మైండ్ అంతా ఈ బొమ్మ మీదే ఉంది. సరే ఇంకెట్లయితే అట్లా ఇందులో ఇచ్చేసి. నిజం చెప్తున్నా, నాకు రూపాయి ఖర్చు పెట్టడం అంటే చాలా బాధ. ఎందుకంటే నేను పడి వచ్చిన స్థితి మీకు తెలుసు, మీకు చెప్పాను. నేను ₹1 ఇస్తే ఆ ₹1 చాలు, నా జీవితం ధన్యమో అనుకున్న రోజులు గడిచినాయి. నాకు ఆకలితో నీళ్ళకి లేక, మంచినీళ్ళకి లేక, అన్నానికి లేక అల్లాడిపోయిన రోజులు నాయి. 500 ఒక బొమ్మకి ఖర్చు పెట్టాలంటే నా ప్రాణం అల్లాడిపోయింది. కానీ ఆ అమ్మాయి ఒక ఫ్రెండ్, అమ్మాయి నాకు చాలా ఇష్టమైన బొమ్మ తీసుకొచ్చింది. మరి అమ్మాయి కొరకు నేను ఖర్చు పెట్టాలా? ఇక మరలా నేను ఆలోచించుకున్నాను, కొన్నిటికి ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించకూడదు అని చెప్పేసి 500 ఆ బొమ్మకి ఇచ్చి, ఆ బొమ్మ తీసుకుని దాన్ని బాగా నీట్గా బాగా చేపించి, ప్యాకింగ్ చేపించి అమ్మాయికి తీసిపోయి ఇచ్చి చెప్పా, ఇదిగబ్బా నీకు ఇష్టమైంది చూడు అని చెప్తే ఓపెన్ చేయగానే అమ్మాయికి చాలా నచ్చింది ఆ బొమ్మ. చాలా నచ్చి చాలా సంతోషపడింది. భలే ఉందక్క, చాలా బాగుందక్క, థ్యాంక్స్ అక్క, నీకు ఇష్టం లేకపోయినా తెచ్చావక్క, అసలు నువ్వు ఒప్పుకోవు కదా యేసుప్రభుని. నేను బైబిల్ చదువుకుంటుంటేనే అంత లెక్కకి వెళ్ళిపోతావు కదా, బైబిల్ని ముందు ఓపెన్ చేయాలన్నా నేను భయపడతాను, మరలా నువ్వైతే జై శ్రీరామ్ అని రాసుకుంటానే ఉంటావు నా ముందు అని చెప్పి అన్న అమ్మాయి. నేను ఆ దేవుడి మీద ఇష్టంతో తేలేదు సుశీల, నువ్వు మరలా నమ్ము, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవక. నేను ఆ దేవుడి మీద ఇష్టంతో తేలా, నీ మీద ఇష్టంతో తెచ్చా. ఎందుకంటే నువ్వు నాకు ఇష్టమైంది ఇచ్చావు, నేను నీకు ఇష్టమైంది ఇచ్చా. ఇంతవరకే, మధ్యలో ఈ దేవుడి గురించి మనం ఆలోచించద్దు అని చెప్పేసి ఆ గిఫ్ట్ ఇచ్చా. ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్టు నేను తీసుకుపోయి చక్కగా నా పూజ గదిలో పెట్టుకుని హాయిగా ప్రతిరోజు ఆ ఒక్క గిఫ్ట్ని ఇక ఆ అమ్మాయికి ఇచ్చిన బొమ్మ ఏం చేస్తుందో తెలుసా, వాళ్ళ పిల్లలకి ఇచ్చేసింది. నేను చాలా రేటు పెట్టి తెచ్చాను, 500 పెట్టి తెచ్చాను. నాకు 500 అంటే చాలా ఎక్కువ. కానీ ఆ అమ్మాయి పనికి వెళ్ళిద్ది కాబట్టి 500 అంటే అమ్మాయికి ఎక్కువ లేదు. అది కాక ఆ అమ్మాయి ఒక్కతే వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మ చాలా గారాభంగా చాక్కుంది. డబ్బు విలువ అమ్మాయి తెలియదు. ఇప్పుడు ఆ బొమ్మ విలువ కూడా అమ్మాయి తెలియట్లా. వాస్తవంగా అప్పటి వరకు నాకు ఆ బొమ్మ విలువ కూడా నాకు తెలియదు, నాకు అవసరం లేదు ఆ బొమ్మ. కానీ నేను డబ్బులు పెట్టి తెచ్చాను, 500 పెట్టి తెచ్చాను. 500కి చాలా విలువ ఇస్తాను నేను. ఆ అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ చాలా జాగ్రత్తగా తీసిపోయాను, నా పూజ గదిలో పెట్టుకున్నా. చక్కగా నా పటాలతో పాటు దానికి కూడా పూజ చేస్తున్నా. ఉదయం లెగిసి దీపారాధన చేస్తున్నాను, సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నాను చక్కగా. అయితే ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళ పిల్లలు ఈ బొమ్మ ఆడుకోవటానికి చాలా బాగుందని దానికి లైటింగ్ వెలుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు దాన్ని ఇష్టం వచ్చినట్టు అటు ఆ బొమ్మను చేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అది గాజు బొమ్మ, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇబ్బంది, అంత బాధ ఎందుకు పడుతున్నానో అర్థం కావట్లా. డబ్బుల విషయమా? ఇంక లేదు, ఇంక వదిలేసేయాలి. ఎందుకంటే కొన్నామా, అయిపోయింది, ఇచ్చేసాం. ఇంక డబ్బుల గురించి ఆలోచించకూడదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇచ్చాము, గిఫ్ట్ అయిపోయింది. ఇంక వాళ్ళు బాగా చూసుకుంటారో బాగా చూసుకోలేరో వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఇచ్చింది నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, అంతవరకే. నేను వాళ్ళకి ఇస్తున్న విలువ, వాళ్ళు ఈయన పని.
అన్న ఆలోచనలో నా మనసుకు నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా, కానీ నా వల్ల కావట్లేదు. ఆ బొమ్మ వాళ్ళు అలా చేస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. వాళ్ళ పిల్లలు ఆడుకునేది ఇక్కడికి తీసిపోతున్నారు, ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు ఆ బొమ్మని. ఇక ఒకరోజైతే నాకు బాగా కోపం వచ్చేసి ఆ బొమ్మని తీసుకుపోయి సుశీలాకి ఇచ్చి, ఎందుకు సుశీల, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ చూడు నేను ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఎంత చక్కగా పూజ చేసుకుంటున్నాను. మీ దేవుళ్ళని ఇలాగే చేస్తారా మీరు? అంటే మీ దేవుడికి మీరు ఇలువ ఇవ్వరా? మేము చూడు మా దేవుళ్ళకి ఎంత ఇలువిస్తాను, మా దేవుళ్ళ స్థానం చూడు ఎలా పెట్టానో, మీ దేవుడి స్థానం చూడు ఎలా ఉందో. మీరు మాటలు చెప్పేవాళ్ళే, ఇలువిచ్చేవాళ్ళు కాదు. ఇలువలు తెలియదు మీకు, మాటలు మాత్రం తెలుసు. నిద్రలేస్తే బైబిల్ అంటారు, అదంటారు, ఇదంటారు. మరి ఇదేనా మీరు ఇచ్చే ఇలువ? ఒక బొమ్మనే నువ్వు సరిగా చూసుకోలేకపోతున్నారు, దేవుడికి మీరు ఇలువిస్తారా? పొద్దుగూకులు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేయటం కాదు, ఇచ్చిన దేవుణ్ణి కూడా చక్కగా దిద్దుకోవాలని తెలియదా? అసలు ఎందుకు ఆ అమ్మాయిని అలా ఎందుకు గద్దిస్తున్నానో కూడా నాకు తెలీదు. ఆ అమ్మాయి గిఫ్ట్, ఆ అమ్మాయి ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. నాలో ఉన్నవాడు నన్ను అలా ఆ అమ్మాయిని గద్దించేలా చేస్తున్నాడు, కానీ అది నాకు తెలియట్లా. ఆ పిల్లల్ని సారీ అక్క, ఇంకా అలా జరగదక్క, బాగా చూసుకుంటారు లెక్క, మా పిల్లలు ఏంటంటే ఆడుకుంటారక్క, మీ పిల్లలు ఏంటంటే వస్తువు ఖరాబ్ అవ్వకుండా చూస్తారక్క అని చెప్పేసి అంది. అన్నాక ఆ రాత్రే మొదలైంది ఇంకా ఏసయ్య నా ఎనికిడితి పట్టం. ఎప్పుడైతే నేను ఆ బొమ్మ నిమిత్తం గట్టిగా మాట్లాడానో, ఎప్పుడైతే ఆ దేవుడి గురించి గట్టిగా నేను ఆ అమ్మాయిని గొడవ పెట్టుకున్నాను, ఆ రాత్రి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఉదయం నేను కళ్ళు తెరిచి చూసేలకి ఆ బొమ్మ కరెక్ట్గా మా వాకిట్లో ఉందమ్మా. హల్లెలూయా. ఆ బొమ్మ వచ్చి ఎక్కడుందమ్మా ఇప్పుడు? ఖచ్చితంగా మా వాకిట్లోనే ఉంది. ఇంకేడి నుంచి మీరు మాట్లాడాలి, తప్పదు. ఖచ్చితంగా మా వాకిట్లో ఉండేలకి ఒక్కసారి నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళు ఏం మనుషులు, నిన్ను తిట్టాను కదా, ఇవాళ తీసుకొచ్చి మా ఇంటికాడే పడేసేటట్టుంది. వాళ్ళ బొమ్మ వాళ్ళని తీసుకొని మనకెందుకని చెప్పి అన్నట్టు వాకిట్లో పడేసి వెళ్ళిపోయారు. అబ్బా ఏం ప్రేమ వీళ్ళ ప్రేమలు అని చెప్పేసి ఆలోచించి ఈ బొమ్మను ఏం చేయాలి ఇప్పుడు? లోపలికి తీసిపోదామా? అబ్బా వద్దబ్బా, మన దేవుళ్ళు చాలామంది ఉన్నారు, మన పట్టాలు చక్కగా పెట్టుకున్నాం, మన పూజ గది చాలా బాగుంటుంది, ఈ బొమ్మ ఎందుకు మనకి? పైగా ఇది గిఫ్ట్ ఇచ్చాం కదా, దీన్ని తీసిపోయి లోపల పెడితే అది కరెక్ట్ కాదు కదా. అసలు ఆ అమ్మాయి పెట్టిందా, వాళ్ళ పిల్లలు పెట్టారా అడిగితే తెలిసిపోయింది కదని చెప్పేసి నేను అమ్మాయిని పిలిచాను. సుశీల, నేను రాత్రి నిన్ను కోప్పడ్డందుకు బొమ్మ తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టెళ్ళావా అన్న. అయ్యో లేదక్క, అట్లా ఏం లేదు, నువ్వు కోప్పడ్డందుకు అసలు నేను ఆలోచించలేదు. ఇంకా నేను ఏం ఆలోచించానో నీకు తెలుసా అక్క? యేసుప్రభు అనే పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడని అక్క యేసుప్రభు పక్షాన్ని ఎందుకు ఇంతలాన వాదనాడింది? దేవుని నమ్ముకున్న నన్నే ఎంతగా గద్దించింది ఏంది అని చెప్పి ఒక్కసారిగా నాకు ఏం అర్థం కాలేదక్క. కానీ నీలో ఒక వెలుగు చూశాను, నీలో ఒక దేవుడందు ప్రేమ చూశాను. అంటే ఆత్మాయని సోది ఇక మొదలు పెడతావు. ఒక్క మాట అంటే చాలు మీరు పురాణం మొదలు పెడుతుంటారు. ఆపుని సోదాపు. వెలుగంట, దేవుడంట, పవర్ అంట, ఇవన్నీ ఆపేసాయి. ఇవన్నీ నాకు నచ్చదు, ఇదే టైం నాకు లేదు, నేను కూరగాయలు సర్దుకోవాలి. ఆ బొమ్మ నువ్వు పెట్టావా లేదు, ఏదో ఒకటి చెప్పు నాకు. నేను పెట్టలేదక్క. తీసిపో, పట్టుకుపో నువ్వు ఆ బొమ్మని, ఇంటికాడ తీసేసాయి, ఎత్తుకుని వెళ్ళిపోయి ఇంటికి. పాపం ఎత్తుకుని వెళ్ళింది. ఆ బొమ్మ ఇంకా అయిపోయిందని ప్రాబ్లం అందరితో అనుకున్నా. మరలా మొదలైంది, ప్రాబ్లం అయిపోలేదు. ఎలా మొదలైంది? మరలా నేను కూరగాయలు అమ్ముకుని తిరిగి ఇంటికి వచ్చి మరలా నైట్ అయింది. ఆ నైట్ నేను పడుకుని నిద్రపోతున్నప్పుడు ఏమంటున్నాడంటే ఒక పిల్లోడు వచ్చి, మా నేను ఇంక నీతో ఉంటా, మా నేను ఇంక నీతో ఉంటా అంటున్నాడు. ఏ పిల్లోడు? ఈ పిల్లోడు నాతో ఉంటానంటున్నాడు అని చెప్పి మరలా నేను కళ్ళు తెరిచి చూసా. పిల్లోడు ఎవ్వరు లేరు. ఈ స్వరం ఎక్కడో ఎన్నట్టు ఉంది అని చెప్పి నేను ఆలోచించా. ఆ స్వరం ఎక్కడో కాదు, ఒకప్పుడు నేను అన్నం లేక నీళ్లు లేక 3 రోజులు పొస్తులుండి ఇంట్లో బొనుకొని కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ నేను ఏ దిక్కు లేక సముద్రంలో నా జీవితం ఉందన్నప్పుడు నువ్వు లేమ్మా, లేచి లేమ్మా, నీకు మార్గం ఉందమ్మా, నేను నడిపిస్తానమ్మా అన్న స్వరం. ఆ స్వరం ఒక్కసారిగా నాకు గుర్తొచ్చింది. ఈ స్వరం నేను విన్నా, ఈ స్వరం నేను చూసా, నాకు తెలుసు. కానీ నేను ఈ మాటలు చెప్తే అది విక్రింపుగా ఉంటుందేమో, ఎగతాళి చేస్తారేమో. ఈ అమ్మాయి మెంటల్గా ఆ వెంకట్రావు దెబ్బకి ఒక మెంటల్గా ప్రిపేర్ అయిందేమో, తర్వాత ఈ కష్టాలన్నిటి దెబ్బకి ఇట్లా అయిందేమో అని చెప్పి జనాలు ఎక్కిరిస్తారేమో. అబ్బాయి ఇదంతా వద్దులే, ఎవరికి చెప్పొద్దులే. కానీ స్వరం ఏందో చూద్దాం. డోర్ ఓపెన్ చేశా, ఎవ్వరు లేరు. మరి ఏ ఊరు పిలుస్తున్నారు నన్ను? నేను వస్తానమ్మా, నేను ఉంటానమ్మా నీతో అని ఎవరు అంటున్నారు? ఎవ్వరు లేరు. మరలా పోయి పనుకున్నా.
మరలా నాకు అట్లాగే ప్రేరేపణ అవుతుంది. నేనేమనుకుంటున్నానంటే ఒకసారి విన్నాను కదా, ఈ నెలకి నేను పదే పదే అదే ఆలోచిస్తున్నానట్టుంది, అదే నా హృదయంలో అనుకుంటున్నానట్టుంది, ఏదనుకుంటే అదే వస్తుంది, అందుకని చెప్పి దీన్ని తీసి పక్కన పెట్టేసేయాలని చెప్పి అనుకున్న కాసేపటికి కూరగాయల ఆటో వస్తుందమ్మా, అందరు లేచి రెడీ అవ్వండి అని చెప్పి మా కూరగాయల వాళ్ళు ఫోన్ చేశారు. లేచాను, నేను గబగబా రెడీ అయ్యి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేకి అదే బొమ్మ మరలా వాకిట్లో ఉంది. నమ్ముతారమ్మా మీరన్నా చెప్తే? అదే బొమ్మ మా వాకిట్లో ఉందమ్మా, నమ్ముతారా? వింటున్నారా మీరందరు నా సాక్ష్యం? మీరు నమ్మకపోతే వీడియో కాల్ చేయండి, ఇప్పుడు నా కళ్ళ ముందు కూడా ఉంది బొమ్మ, మీకు చూపిస్తా కావాలంటే. నేను దాచుకున్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉంది నా కాడ బొమ్మ. ఆ బొమ్మ నా కళ్ళ ముందు ఉంటే నాకు ఒకసారి ఆశ్చర్యం వేసింది, ఏంది అసలు ఈ బొమ్మ, నిన్నే కదా వాళ్ళకి ఇచ్చేసాను, మరలా తీసుకొచ్చి ఈ బొమ్మను ఏడే పెట్టారేంది? మరలా నైట్ అంతా ఏమో ఒక మనిషి నన్ను పిలుస్తున్నట్టు, నేను అమ్మ నీతో ఉంటానంటాం, 2 రోజుల నుంచి ఈ బొమ్మ మా ఇంటికి రావటం. వాళ్ళ పిల్లల్ని అడిగా నేను తెల్లారి పొద్దున్నే లేచి, నిజం చెప్పంటారా, మీరు ఆడుకుంటే బొమ్మను ఎడేశారా? లేదు పెద్దమ్మ, మేము వేయలేదు పెద్దమ్మ, అసలు ఆ బొమ్మ మేము చూడలేదు పెద్దమ్మ అంటున్నారు. సుశీల, నువ్వు నిజం చెప్పి నాతో ఆడుకుంటున్నావు కదంటే, అక్క ప్లీజ్ అక్క, నేను అట్లా వేయలేదు అక్క, అసలు ఆ బొమ్మ ఎవరు తెచ్చేస్తున్నారో కూడా నాకు తెలియదు అక్క. ఇక నాకు కూరగాయలకు వెళ్ళానే కానీ మైండ్లో అంతా ఇదే ఉంది, చాలా నాకు మైండ్లో అంతా కూడా చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అసలు ఈ బొమ్మ ఏంది, ఈ నన్ను పిలుస్తున్న స్వరానికి ఈ బొమ్మకి ఏమైనా తేడా ఉందా, ఏమైనా లింక్ ఉందా, అసలు ఏంది, ఎవరిల్లు, ఏం జరుగుతుంది ఇదంతా, అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు పిలుస్తుంది ఎవరో తెలియట్లేదు, ఈ బొమ్మ ఎందుకు ఇట్లా వస్తుందో తెలియట్లేదు. బొమ్మ మా ఇంటికి వచ్చిందంటే నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఇంకొక పిచ్చో మెంటలో తిక్కలదో, లేకపోతే ఇది క్రియేట్ చేస్తుందో, ఏమన్నా పిచ్చి పిచ్చిగా నా మీద అంటారు. ఏం చేయాలో నాకు అర్థం కాక మొత్తానికైతే ఆ బొమ్మను మరలా వాళ్ళకి తిరిగి ఇచ్చేసా. తీసుకోండి బొమ్మను మరలా మీరు అని చెప్పేసి ఆ బొమ్మను వాళ్ళకి ఇచ్చి నేను కూరగాయలకు వెళ్తున్నా. మాకు కూరగాయలకు వచ్చే ఆటో క్రిస్టియన్స్ ఆటో. డాడీ అంటాను నేను, డాడీ అంటానైతే ఎప్పుడు కూడా ఆ డాడీ ఏం చేస్తాడంటే, ఒంగోలులో మేము ఎంటర్ అవుతున్నాం అనగా బైబర్స్ అని ఉంటుంది, బైబర్స్ దగ్గర పెద్ద కాలేజీ, ఆ కాలేజీలో చర్చి ఉంటుంది. ఆ చర్చి దగ్గర జీసస్ బొమ్మ ఒకటి ఉంటుంది. ఆ బొమ్మ ఎలా ఉంటుందంటే 2 చేతులు ఇలా చాపేదని పిలుస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆటో దాని ఎదురుకి వచ్చేళ్ళకి ఆ డాడీ ఆ ఆటో ఆపేదను ఇట్లా థ్యాంక్ యూ జీసస్ అనేదని ఇట్లా అనుకుంటూ ఉంటాడు తన చెయ్యి. నేను చాలాసార్లు నవ్వేదాన్ని, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే పని అనుకొని అని చెప్పి నవ్వేదాన్ని. ఈరోజు నేను నవ్వట్లేదు. ఎందుకు నవ్వట్లేదంటే ఈ బొమ్మ నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది. మా ఇంటికి వస్తుంది, నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరో తెలియదు. నేను ఈరోజు నవ్వే స్థానంలో లేను, నవ్వలేదు. నవ్వుపేలకి ఇంకా నన్ను అడుగుతున్నాడు, ఏంది బిడ్డ రోజు ఇలా నేను దండం పెట్టుకోంగలోనే ఏదో ఒకటి అనేవోదానివి కదా, ఈరోజు ఎందుకు సైలెంట్ అయిపోయావు అని అన్నాడు. ఏం లేదు డాడీ నిజంగా జీసస్ ఉన్నాడా, యేసుప్రభు నిజంగా ఉన్నాడా, ఆయన నిజంగా మాట్లాడతాడా, ఎవరితోటన్నా పలుకుతాడంటే, అమ్మ ఆయన జీవం కలిగిన దేవుడమ్మా, ఆయన శక్తి కలిగిన దేవుడమ్మా అన్నాడమ్మా, నమ్మితే ఆయన శక్తి చూస్తాం, నమ్మలేకపోతే ఏం చూడలేమన్నారు. సార్లే డాడీ, నేను ఒక్క మాట అడిగితే నువ్వు ఇంకా పురాణమే చెప్పేటట్టున్నావు, ఇంకా చాలు వదిలేసి ఇది ఇంతటితో అని చెప్పేసి సరే వెళ్ళాం మార్కెట్కి. కూరగాయలు కొనుక్కుంటున్నాం మేమందరం కూడా. మేము వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఫోన్లు అందరూ టచ్ ఫోన్లే కాబట్టి ఆటోలో పెట్టేస్తాం అందరం ఫోన్లు. ఆటోలో లోపల పెట్టి ఇంకా 2 డోర్లు పైకి అనేసేదను లాక్ చేస్తారు ఆటోని. మేమందరం కూరగాయలు పట్టుకొని మరలా తిరిగి మా కూరగాయల మూటలన్నీ ఆటోలో వేసుకునేంత వరకు కూడా ఆ ఫోన్లన్నీ లాక్ చేస్తుంటాయి లోపల. ఇక నేనేం చేశాను, ఆ రోజంతా నా మనసు నిమ్మడం లేదు. ఇక గబగబ కూరగాయలు పట్టేశాను. కూరగాయలు పడుతున్నప్పుడు నాకు ఒక సౌండ్ వస్తుంది చెవుల్లో, అస్సలు ఎలా ఉందంటే నెత్తురు వచ్చేటట్టు ఉంది ఆ చెవుల్లో సౌండ్. చర్చిలో బెల్లు మోగిద్ది తెలుసమ్మా, టంగ్ 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 అని చర్చిలో బెల్లు పెడతారు, ఎవరైనా విన్నారా? మీకు ఎవరికన్నా తెలుసు? ఆ చర్చి గంట టంగ్ 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 అన్న చెవుల్లో చాలా పెద్దగా మోగుతుంది. ఇలా పెద్దగా మోగుతుంటే నాకేమో అర్థం కావట్లేదు, అబ్బా ఏంది గోల, అసలు ఇక్కడ చర్చియే లేదు, రోజు అల్లార్సిద్ది
4:30కి అల్లార్చేది. మరి ఈ చర్చి ఏంది, దీని కొలువేంటి, ఇవాళ నాకు ఈ తలకాయ నొప్పింది, అసలు ఈ సౌండ్ ఏంది అర్థం కావట్లా, తల బాగా నొప్పిగా ఉంది, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్న సౌండ్, నేను ఏ కూరగాయలు పడుతుంటే ఆ కూరగాయల కాడ సౌండ్, నేను గబ్బా గబ్బా కూరగాయలన్నీ పట్టేసాను, నా మూట అంతా అయిపోయింది, అన్నీ ఒక గోతంకేసాను, మూట కట్టుకున్నాను, ఆటోలో పడేసాను, ఆకుకూరలు కొనుక్కొచ్చుకున్నాను, ఆకుకూరలు కూడా అన్నీ అందులో పెట్టేసాను, కొత్తిమీర కరివేపాకు అన్ని కూరగాయలు అయిపోయినాయి పూర్తిగా. అందరికన్నా లేటుగా నేను పట్టేదాన్ని, ఈరోజు అందరికన్నా తొందరగా నేనే పట్టేశా. ఎందుకు, ఈ సౌండ్ నుంచి ముందు దూరంగా వెళ్ళిపోవాలి, ఈ సౌండ్ ఎందుకు తలకాయ నొప్పి పడుతుంది అని చెప్పేసి నేను త్వరగా పట్టుకుని ఆటోలో వేసి ఆటో కాడికి వెళ్ళేకి ఆ సౌండ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ సౌండ్ భయంకరంగా వస్తుంది ఆటో కాడికి వెళ్ళేకి. ఈ సౌండ్ ఈ మధ్యలో ఆడ వస్తుంది, ఇది ఎక్కడ వస్తుంది చూస్తా, ఆటోలో కొంచెం ముందుకెళ్తే లోపల వస్తుంది సౌండ్. మా సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి లోపల. ఏంది, ఎవరన్నా రింగ్ టోన్ పెట్టుకున్నారు ఒకవేళ, అయితే ఎవరి ఫోన్లో వస్తుంది సౌండ్. నేను గబగబా ఆ అద్దాల కిందకి దింపి, ఆటో అద్దాల కిందకి దింపి అందరి ఫోన్లు చూసా, ఎవరి ఫోన్లో లేదు ఆ సౌండ్. నా ఫోన్ పట్టుకున్నా, అమ్మ ఖచ్చితంగా నా ఫోన్లోనే ఉంది ఆ సౌండ్. ఆ సౌండ్ ఎందుకు వస్తుంది, నా ఫోన్కి ఏమైందంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఎప్పుడు కూడా దానిపైన అట్టు ఉంటుంది. ఆ అట్టిట్ట ఓపెన్ చేసా, మీరు నమ్ముతారో లేదో, సిలువలో నెత్తురు, అసలు అమ్మో భయంకరమైన రూపం, దేవుడు అసలు నెత్తురు దారులు గారుతున్నాడు నా ఫోన్లో. రియల్గా చూస్తే, నేను పులిపేట మీద కూర్చొని చెప్తున్నా, నేను అబద్ధం చెప్పను, నా ఫోన్లో నేను రియల్గా చూస్తున్నా. నా ఫోన్ అంతా నెత్తురుమయమైపోయింది, సిలువ ఏలబడుతుంది, రూపం కనపడుతుంది. అసలు ఆ సిలువ వచ్చి ఆంతం నన్ను పట్టుకోబోతున్నా, ఫోన్ ఇసిరేసా, పెద్దగా అరిసా. మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ నాకు వెళ్ళి చూశారు. ఫోన్ బద్దలుగా ఇసిరేసాను, పెద్దగా అరిసాను. ఇక గబగబా ఆటో వాళ్ళు వచ్చారు, ఏందమ్మా అన్నారు. అదిగో నా ఫోన్ అంతా నెత్తురు, నా ఫోన్ నిండా నెత్తురు అయిపోయింది, నా ఫోన్లో ఎవరో ఆలబడుతున్నారు, నెత్తురు గారిపోతుంది. వాళ్ళంతా కూడా అదేదో ఒక మాస్క్, అదేదో నాకు అర్థం కావట్లేదు, ఏదో మొత్తానికి ఒక స్తంభం మీద ఆలబడుతున్నారు. ఆ నెత్తురు దారులు, అతను నన్ను పట్టుకోబోతున్నాడు, ఆంతను లాగుతున్నాడు ఫోన్లోకి నన్ను, అందుకే నేను ఫోన్ ఇసిరేసేదని చెప్పేసి అంటే ఇంకా అంటున్నారు, ఏం లేదమ్మా, మీ పిల్లలేదో నిన్ను సర్ప్రైజ్ చేయడానికో ఏడిపించడానికో ఏదో సింబల్స్ పెట్టారట్టుందిలే, అట్లా నీ ఫోన్ మీద అట్లా వచ్చేటట్టు ఈ ఒక ఇలా టంగ్ అని మోగటం, అది నువ్వు ఓపెన్ చేయంలోనే ఆ బొమ్మ వచ్చినట్టు మీ పిల్లలు ఏదో పెట్టారట్టుంది నిన్ను ఏడిపించడానికి అని చెప్పేసి వీళ్ళందరూ అన్నారు. మా పిల్లలు పెట్టారా? లేదు, నేను ఇట్లా పట్టుకుంటే నాకు బ్లడ్ అయ్యింది నా చేతులకి, అది ఎట్లా కుదిరిద్ది, బొమ్మ అయితే నాకు నెత్తిన అట్లా అయింది చేతులకి. నా చేతులు చూసుకున్నా, నా చేతులు మామూలుగానే ఉన్నాయి, ఇందాక నా చేతులకు నెత్తురుంది, నా ఫోన్ నిండా నెత్తురుంది, ఇప్పుడు ఆ నెత్తురు లేదు. ఇది నిజంగా ఒకవేళ మా పిల్లలు పెట్టిందే అనుకో, మా పిల్లలకి నన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంటే రాధాకృష్ణులు బొమ్మ పెడతారు, లేదా నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి బొమ్మ పెడతారు, లేదా నేను పూజించే శివుడు పార్వతుల బొమ్మ పెడతారు. అసలు నాకు ఇష్టం లేని ఈ నెత్తురు ఎందుకు పెట్టారు మా పిల్లలు? అసలు నాలో ఇంకా అనుమానం మొదలైంది. అసలు ఆల్రెడీ ఈ బొమ్మరాట మీద నన్ను పిలుస్తున్న మనిషి ఎవరా, నేను ఇంట్లోకి వస్తానని చెప్తున్న వాళ్ళు ఎవరా, అమ్మ నన్ను పిలువమ్మా, నన్ను చేర్చుకోమ్మా, నేను వస్తానమ్మా అంటున్న మనిషి ఎవరా, ఇవే నాకు ఒక పక్కన టెన్షన్గా ఉంటే, మరొక పక్క ఈ నెత్తురు, ఈ ఫోను నేను చూసాను ఆ కళ్ళతో నెత్తురు. వీళ్ళందరూ ఏమంటున్నారు, నిన్ను ఏడిపెట్టారు, మీ పిల్లలు ఏదో బొమ్మ పెట్టారంటున్నారు, కానీ అది సాక్ష్యం లేదు, అక్కడ నెత్తురు లేదు, మళ్ళీ నా ఫోన్ యథావధిగా ఉంది. నాలో తెలియని భయం, నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియట్లే. మీకు తెలుసా, ఆయన సొత్తుగా ఎంచుకుంటే ఆయన ఏమాత్రం వాళ్ళని ఎడబాయడు. ఆయన గుర్తెరిగేంత వరకు కూడా ఆయన్ని ఎన్నుకున్న వారిని నడిపిస్తాడు ఆయన, అంతే. ఆయన ఎప్పుడోనే వెన్నుకుని ఉన్నాడు నన్ను, ఆయన రాజ్యంలో నన్ను స్థిరపరచాలని, ఆయన ప్రజలకు నన్ను వాడుకోవాలని. అయితే నాకే తెలియలేదు, మరి వాడుకోవాలనుకున్నాడు, మరి ఇన్ని రోజులు నాకు శ్రమలు ఎందుకు పెట్టాడు, ఈ కష్టాలు ఎందుకు పెట్టాడు? ఆ శ్రమల కొలువులో నేను కాలకపోతే, ఆ భయంకరమైన కష్టాల్లో నుంచి నేను రాకపోతే, బంగారము కూడా కొలిమిలో కాలినప్పుడే తనొక ఇలువ పెరుగునని
పేతురు గంధం చూసినాకే తెలిసింది నాకు నేను అన్ని కష్టాలు ఎందుకు పడ్డాను. దేవుడు ఆ శ్రమల కొలువులో నన్ను ఎందుకు కొలిసాడు, ఆయన ఎందుకు నన్ను కాల్చాడు అప్పుడు తెలిసింది. పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, నేను చూడాలని అడిగేలికి నాకు రూపాన్ని ఇచ్చాడు. కానీ రూపాన్ని చూడలేక నేను పడేసాను. ఇంటికి వచ్చాను, కూరగాయలు అమ్ముతున్నాను. కూరగాయలన్నీ అమ్ముతుంటే మనసు అంతా ఎక్కడో ఉంది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, మేము కలిసి చదువుకున్నాం 5 వరకు, అలాగే కలిసి కూడా పనిచేసాం. ఇప్పుడు ఆ అమ్మాయి అంటుంది, సుభాష్ని రోజు బాగానే ఉంటావు కదా, ఈరోజు నీకేమైంది, ఎందుకు డెల్గా అమ్ముతున్నావు కూరగాయలు అంది. ఏమి సుధా, నేను ఒక మాట చెప్తాను, నా మాట వినవే అన్న. చెప్పు అంది. మీ యేసుప్రభు ఎలా కనపడతాడు మీ కల్లో అని అడిగా. మాకెందుకు కనపడతాడబ్బా, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన అందరికీ కనపడతాడా సుబ్బు, కానరాడు అంటుంది. కానరాడా, అయితే మీ దేవుడు కాదు ఖచ్చితంగా. కానరాడు అంటే మీ దేవుడు కాదు, కనపడింది ఏదో దేవుడు అయితే అనుకుంటున్నా. మరలా నన్ను అడిగింది, ఎందుకు సుభాష్ని అలా అంటున్నావు అని. ఏం లేదే, ఈరోజు నాకు ఎందుకో నా సెల్ ఫోన్లో ఒక బొమ్మ కనపడింది నెత్తురు గారుతున్నట్టు. ఆ బొమ్మ రూపం చూస్తే ఒక స్తంభానికి కట్టేసినట్టు తాళ్ళతో, ఆ స్తంభంలో ఉన్న వ్యక్తి నెత్తురు గారుతున్నట్టు, ఆ నెత్తురు గారే వ్యక్తి ఆ కట్టులతోటి ఆ చేతుల ఆంతన ఫోన్లో నుంచి బయటికి తీసిన ఆంతను లాగుతున్నాడు ఈ ఫోన్లోకి. నాకు భయం వేసి ఆంతన ఫోన్ పడేసాను. పోతే సుశీలాకి నేను గిఫ్ట్ ఇచ్చాను. సుశీలాకి జీసస్ బొమ్మ ఒకటి ఇస్తే ఆ బొమ్మ ఏమో మార్నింగ్ లేవటం మా ఇంటికాడ ఉంటుంది సుధా. అసలు ఇదంతా కూడా నాకు ఆ పిల్ల నన్ను ఏడిపించడానికి చేస్తుంది, అర్థం కావట్లేదు. ఒకవేళ బొమ్మ అంటే ఆ పిల్ల ఏడిపిస్తుంది అనుకుంటాను, కానీ ఈ ఫోన్ రియల్, నేను చూశాను అని అన్నప్పుడు సుధా అంటుంది, అబ్బా నువ్వెంత ధన్యురాలివి, నువ్వెంత గొప్ప ధన్యత నీది, నీకు యేసుప్రభు కనపడ్డాడబ్బా, ఆయన కలవరి సిలువలో రక్తము కారుతున్న రూపాన్ని నీకు చూపించి ఆయన 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడబ్బా, ఆయన నిన్ను పిలుచుకుంటున్నాడబ్బా అని అంటే, ఆపవే ఇంకా ఆపేసే. అసలు మీ అందరికి ఒక మైండ్ ఏంటి, ఆ మైండ్ అంటే ఒక్కరు మనం చెప్పమంటే చాలు ఇంకా పురాణాలు చెప్పేస్తారు మీరు. కొంచెం చాలు ఆయన గురించి ఇంకా ఏదో చెప్పి మైండ్ డైవర్ట్ చేస్తారు మీరు. ఎగబో వెనుపో అని ఆ పిల్లని అని నేను వెళ్ళిపోయాను. కానీ ఈ ఒక దర్శనం ఆ పిల్ల వదిలిపెట్టట్లా. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా దర్శనం నిమిత్తం. సుభాష్ని ఏది అబద్ధం చెప్పదు ప్రభా, నిజంగా నువ్వు సుభాష్ని కనపడ్డావా, సుభాష్ని పట్టుకోబోయావా అని చెప్పేసి ఆ పిల్ల ప్రార్థన చేస్తుంది. ఉదయాన మరలా కూరగాయలు అమ్మటం అయిపోయినాక సాయంత్రం పోయా మరలా కూరగాయలు అమ్ముకోవటానికి. నేను సాయంత్రం పూట కూడా కొన్ని కూరగాయలు మిగిలితే అమ్ముకోవటానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మరలా నన్ను అంటుంది, ఒకసారి ఆలోచించు సుభాష్ని, నీ కష్టాలన్నీ తీరిపోతాయి అబ్బా, దేవుడు నేను పిలుస్తున్నాడబ్బా, నువ్వు చెప్పావు కదా ఒకసారి మీ అబ్బాయి చర్చి కాడికి వచ్చి పలహారం తీసుకొచ్చాడు, అప్పటి నుంచి మీకు బాగుంది అని చెప్పావు కదంటే, అది కామన్ సుధా, దాన్ని నువ్వు తీసుకోవాక. అది ఏదో ఫ్లోలో వెళ్ళాడు నా కొడుకు, వెళ్ళిన మాట నిజము, వాళ్ళు అందరికీ పెడుతున్నారు మాకు పెట్టారు, అలకపకరంగా అందరూ అభివృద్ధి చెందాలి కదా, మేము ఒక్కళ్ళమే ఎందుకు అభివృద్ధి చెందాము, నువ్వు చెప్పినట్టే తీసుకుందాం. ఆ రోజు పలహారం నా కొడుకు ఒక్కడే తేలేదు కదా, చాలా క్వశ్చన్ చేసేదాన్ని, చాలా వ్యతిరేకం చేసేదాన్ని. పలహారం పెట్టాడు ఆయన, మా అబ్బాయికి ఒక్కడికే పెట్టలేదు ప్రత్యేకంగా. నువ్వు అన్నట్టు ప్రత్యేకంగా ఆ పాస్టర్ గారు మా అబ్బాయికి ఒక్కడికే పెడితే, ఒకవేళ ప్రత్యేకంగా నీకు పెట్టాడు అందుకే నువ్వు దీవించబడ్డావు అని నువ్వు అనొచ్చు. అందరిలో పెట్టాడు, గుంపులో గోయిందా, మేము కూడా ఒకళ్ళమే. నువ్వన్నట్టు ఆ పలారం మా ఇంటికి వచ్చిన కాడి నుంచే మేము దీవించబడ్డామని, ఆ పలారం మా ఇంటికాడికి వచ్చిన కాడి నుంచే మేము అభివృద్ధి చెందుతున్నామని, ఆ పలహారంతో పాటు యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడని నువ్వన్నట్టే ఒకవేళ నేను అనుకోవటానికి, ఆ రోజు పలహారం మా ఇంట్లోకే వచ్చిందా, ఏ ఇంట్లోకి బాగాలేదా? ఆ రోజు మా అబ్బాయి ఒక్కడే తెచ్చాడా, ఏ ఊరు పిల్లలు తీసిపోలేదా? మరి వాళ్ళ ఇళ్ళకి బాగాలేదా, వాళ్ళ ఇల్లు అభివృద్ధి చెంది, ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పొద్దు సుధా అన్న. అబ్బా సరే అది తీసేసే అబ్బా, నీకు ఈరోజు సిలువలో కనపడ్డాడు కదా, ఈరోజు ఫోన్లో కనపడ్డాడు కదా, మరి దీన్ని ఏమంటావు చెప్పు అని అడిగింది నన్ను. ఫోన్ అన్నాక అనేక బొమ్మలు వస్తాయి, ఏదైతే మనం మైండ్లో పెట్టుకుంటామో అదే వస్తుంది అని అన్నా. అయితే మొత్తానికైతే నువ్వు రాజీ పడవా, దేవుడు ఉన్నాడంటే నువ్వు నమ్మవా అంది. దేవుడు ఉంటే ఉండని, నమ్మనని నీకు నేను చెప్పను, నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అంటున్నా. నా మైండ్ ఎందుకు నువ్వు డైవర్ట్ చేయాలనుకుంటున్నావు? నేను వాస్తవంగా చెప్తున్నా, నాకు ఏ దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు, ఏ దేవుడు నా లైఫ్ ఇవ్వలేదు నాకు. ఏ దేవుడు, నేను యవ్వన కాలంలో చిన్నపిల్లగా ఉన్నప్పుడు నన్ను కుంటిదాన్ని చేశాడు దేవుడు, అప్పుడేమయ్యాడు దేవుడు? నాకు ఇష్టమైన మా నాన్న చనిపోయాడు, అప్పుడేమయ్యాడు దేవుడు?
నాకు ఇష్టమైన మా అమ్మ లోకుల మాటలని నన్ను బాధ పెట్టి కష్టపెడితే నేను నా పిల్లల్ని ఇచ్చేసి వాళ్ళ కాడికి వెళ్తారనుకున్నారు వాళ్ళందరూ. అప్పుడేమయ్యాడు నీ దేవుడు? దేవుడు నా కష్టంతో నేను పైకి వచ్చా, నేను కష్టపడ్డాను, చెమటోర్చాను, ఇలా వాదిస్తూ ఉన్నాను. కానీ నా కష్టంతో నేను పైకి రాలేదు. నన్ను నడిపిస్తున్నవాడు ఒకడున్నాడు. నా శ్రమలలో, నా కష్టాల్లో, నా నిందల్లో, నా అవమానంలో నన్ను స్థిరపరుస్తున్నవాడు ఒకడున్నాడు. అతను నాకు కనపడుతున్నాడు, గుర్తెరగలేకపోతున్నాను. అతను స్వరం వినపడుతుంది, తెలుసుకోలేకపోతున్నాను. అతను సువార్త ప్రకటిస్తున్నాడు, ప్రజల్లో ఉండి మాట్లాడుతున్నాడు, నేనే నిన్ను పిలుస్తున్నాను, నేనే నిజదేమని అంటున్నాడు, కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు తెలియట్లేదు. ఇక ఆ పిల్ల ఏమైనా సరే మొండిగా వాదిస్తుంది. సాయంత్రం పూటైంది. అయితే నేను ఒక్క పని చెప్తానే. ఏంటా పని అంటే, ఇని యేసు ప్రభు ఉంటే పోయిన నా జీవితం, చెదిరిపోయిన నా జీవితం, నా ఒంటరి పోరాటం. చూడు, కూరగాయలకు వెళ్ళాలంటే ఒంటరిగా వెళ్ళాలి. అద్దరెత్తులు అపరెత్తులు, ఎవరు ఆటోలు అంటే వాళ్ళ ఆటోలో వెళ్ళాలి. నేను ఎవరు ఆటో ఎక్కితే వాళ్ళు నాకు మొగుళ్ళు, ఎవరు నాకు మూటలు ఎత్తితే వాళ్ళు నాకు మొగుళ్ళు. నాకు ఈ నిందలన్నీ పోవాలంటే వెంకట్రావు కావాలి. విడిపోయిన వెంకట్రావు, ఇంత ఘోరమైన వెంకట్రావుని తీసుకురామని నీ దేవుణ్ణి. ఏ స్లిప్పులు రాయి. వెంకట్రావు తిరిగి వస్తాడని ఒక స్లిప్పు, తిరిగి రాడని ఒక స్లిప్పు. నీ దేవుడు రప్పిస్తాడని ఒక స్లిప్పు, రప్పించడని ఒక స్లిప్. నా పెన్ను, నా బొక్కు ఉంటుంది. ఎందుకంటే కూరగాయలు రాయటానికి, పొద్దులు తీసుకున్న వాళ్ళు రాయటానికి ఉంటుంది నా కాడ. పాప మా పిల్లని చాలా బాధించేదండి. మీకు సాక్షిగా కూడా ఆ పిల్ల ఇప్పుడు కూడా ఉంది, నా ఫ్రెండ్ సుధా. నన్ను చూసి నవ్వుకునిద్ది ఇప్పుడు. ఎంత గొప్ప దైవజనరాలను చేసింది దేవుడు, ఎంత గొప్పవాడు అని ఆ పిల్ల ఏమి నవ్వుకునిద్దో నన్ను చూసి. ఇంకోటి ఏంటంటే, ఏ సుధ అయితే నన్ను దేవుణ్ణి నమ్మమని చెప్పిందో ఆ సుధే నా సంఘంలోకి వచ్చి నా చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిద్ది. హల్లెలూయా. సుధా ఎదుట సీట్లు రాసి, ఈ సీట్లు ది, నీ యేసయ్య ఉన్నాడా, నీ సీట్లు ది, యేసయ్య ఉన్నాడా. ఇదంతా వద్దే, నా ఇంటికి ఒక పిచ్చిది వచ్చింది, ఒక పిల్ల. నిజం చెప్తున్నా, ఈ సాక్ష్యం అయితే అసలు ఎంత ఆశ్చర్యకరమో. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు మేమందరం సురుకు అంటాం. ఆ పిల్లని తిక్కల పిల్ల, మైండ్ లేని పిల్ల. ఆ పిల్ల ప్రతి ఆదివారం క్రమంగా చర్చికి వెళ్ళిద్ది. సిరిని ఎత్తుకుంటే ఆ పిల్లకి నేను తినే కాయలు పెడతానని చెప్పి వచ్చేదను. సిరిని ఆడిపోయాను, సిరిని ఎత్తుకోను, సిరిని ఉయ్యాట్లేసి ఓపును, అట్లా చేసిద్ది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిద్ది. కానీ ఆ పిల్లని గొలుసులు పెట్టి కట్టేస్తారు వాళ్ళ అమ్మోళ్ళు. ఎటంటే అటు వెళ్ళిపోయిద్ది. ఆ గొలుసులు పెట్టి కట్టేసినప్పుడు ఆ పిల్ల నన్ను చూసి పెద్ద పెద్దగా అరిసిద్ది. అక్క ప్లీజ్ అక్క, నన్ను ఎడిపిమనక్క, గొలుసులు తీయమనక్క అమ్మోళ్ళని. అక్క నేను ఎటు బారిపోనక్క అని. నేను పోయి వాళ్ళ అమ్మని రికమెండేషన్ చేసుకుని బతిలాడుకుని, ప్లీజ్ పిన్నాం తీ పిన్నాం, ఏడకు బాధ పిన్నాం, అమ్మాయితో ఆడుకునేది పిన్నాం తీ పిన్నాం అని. ఆ పిల్ల బాధ చూడలేక నేను ఆ గొలుసులు ఇప్పించేదని వాళ్ళ అమ్మ చేత. సుభాష్, నా పిల్ల ఎటుపోయినా నీదే బాధ్యత అనేది వాళ్ళమ్మ. ఇప్పుడు నేను సుధాతో అంటున్నా ఈ మాట, నన్ను తీసేవే, నన్ను బాగా చేసేది తీసేయి, నన్ను అభివృద్ధి చేసేది తీసేయి. నిత్యం ఆయన నమ్ముకుంటుంది ఒక పిచ్చి పిల్ల, ఒక తిక్కల పిల్ల, 10 సంవత్సరాల పిల్ల. ఒక యవ్వన కాలంలోకి వచ్చింది, 10 ఏళ్ల నుంచి నమ్ముతుందంట. ఇప్పుడు ఆ పిల్లకి 14-15 సంవత్సరాలు ఉన్నాయి. అయినా ఆ పిల్లను గొలుసులు పెట్టి కట్టేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఆ పిల్ల నా కూతురుకు జ్వాల పడితే ఏం పాటలు పాడిద్దో తెలుసా? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుతావు అని పాడుతుంది. నేను నమ్మని తీసేయి, నా గురించి తీసేయి. ఆ పిల్ల నమ్ముతుంది కదా అని శక్తి ఏది? ఆ పిల్ల నమ్ముతున్నప్పుడు దేవుడు ఆ పిల్ల శక్తిని దేవుడి శక్తి ఆ పిల్లల్లో చూపించమను. అప్పుడు నమ్ముతాను నీ దేవుడిని. నేను నీ దేవుడు ఉన్నాడన్నప్పుడు గుర్తెరుగుతా. నువ్వన్న సమృద్ధి నాకు ఇవ్వటం కాదు, ఆ పిల్లని నమ్ముకునే, ఆ దేవుని నమ్ముకుని ఒక పిచ్చిది గొలుసుల చేత కట్టేపించుకుంటుంది. ఇప్పుడు నేను ఆ పాట పాడేలికి ఆ పిల్ల నేను తిట్టేది చూడలేదు. మేము ఇన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తున్నాము, ఈ పాట నాకు రాదు సుభాష్ని. దేవుడు నీ నోట తన పాట పలికించాడు అంటుంది. ఆపు మరల నీ సోది మొదలుపెట్టావు. నీకు మెంటల్గా ప్రిపేర్ చేస్తారు మిమ్మల్ని ఇలా పాస్టర్లు. వాళ్ళకి ఏం పని ఉండదు, మిమ్మల్ని ఇలా తయారు చేసిన పాస్టర్లకి ఏం పని ఉండదు. నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఇంకోటి అంటావు. నేను పాడుతుందో చూస్తున్నావు నువ్వు. నేనేం చెప్తున్నాను నీకు? ఆ పిచ్చి పిల్లను బాగా చేయమని ముందు నీ దేవుణ్ణి.
ఆ పిల్ల రోజు పడుతుంది, ఆ పిల్లకు ఉయ్యాలు ఊపుతా, యేసయ్య నామంలో శక్తి ఉందంట, యేసయ్య నామంలో శక్తి ఉందంట. ఏది నీ దేవుడి శక్తి? ఇలా నేను మాట్లాడా, ఇలా నేను వాదించా. ఇలా నేను వాదించినప్పుడు, ఇలా నేను మాట్లాడినప్పుడు ఇక ఆ పిల్ల అనుకుంది సుభాష్తో మాట్లాడటం చాలా కష్టం. ఫైనల్గా సుభాష్ని ఈ దేవుణ్ణే కదా ఏ దేవుణ్ణి కూడా నమ్మలేకపోతుంది. తన జీవితం అలా అయిపోయిందని చెప్పేసి, అబ్బా ఇంకా నేను ఎప్పుడు చెప్పను అబ్బా, నిన్ను ఈ దేవుడిని నమ్ముకోమని చెప్పను, ఈ దేవుడు ఉన్నాడని నేను చెప్పను, సారీ అబ్బా, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, మళ్ళీ మన ఫ్రెండ్షిప్ ఇబ్బంది అవ్వకూడదు, మాటకి పెరిగి మనం ఇద్దరం బాధపడకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయి అంది. అన్నాక ఇలా జరుగుతూ ఉంది, ఇలాగే మా వ్యాపారం నెట్టుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు కూడా నేను దేవుణ్ణి గుర్తెరగట్లేదు, పైపెచ్చి దేవుణ్ణి నిందిస్తున్నాను, బాధ పెడుతున్నాను, గాయాలు చేస్తున్నాను. నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు స్వరం ద్వారా నేను తెలుసుకుంటానని తన దర్శనాన్ని ఇచ్చాడు. దర్శనం ద్వారా తెలుసుకోలేకపోయాను. తన ఒక బిడ్డలను నడిపించి బిడ్డల ద్వారా నాకు హెచ్చరికలు ఇస్తున్నాడు, ఆయనను నేను తెలుసుకోలేకపోతున్నాను. ఇంకా నేను ఆడుంటే ఇంకా దేవుణ్ణి తెలుసుకోలేను అనుకున్నాడో ఏమో నాకు తెలియదు. కానీ ఫైనల్గా ఏమైందంటే చక్కగా ఆశీర్వదింపబడుతున్న మా రూమ్ని మరలా ఖాళీ చేయమన్నారు. చాలా గొడవతో ఈసారి. ఏంటి ఆ గొడవ అంటే, ఆమె అసలు ఎందుకు తెలియదు కానీ ఆ పక్కన ఆమె ఊరికొరికే గొడవ పెట్టుకుని ఈ చిన్నపిల్లలు ఉచ్చబోయటం, ఏరగటం, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు కిరాయికి ఇచ్చేది వీళ్ళకి, కాబట్టి ఇల్లు ఖాళీ చేయమని అమ్మని అని చెప్పేసి దేశాన్ని ఉన్న వాళ్ళకి మరలా ఫోన్ చేశారు. మరలా దేశాన్ని నుంచి వాళ్ళు కూడా వచ్చి నాతో మాట్లాడిన మాట ఏంటంటే, 1 నెల రోజుల్లో ఇల్లు ఖాళీ చేసేసే అమ్మ. ఇంకా నా మనసులో తెలియని బాధ, ఇలా ఎన్ని ఇల్లు మారాలి నేను, ఎక్కడంటే అక్కడ మారాలి, నాకంటూ ఒక సొంత ఇల్లు లేదు, నేను ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? చాలా ఏడిసాను, చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక్కదాన్నే సర్దుకోవాలి సామానం అంతా. నా పిల్లలు నేను తప్పితే ఎవ్వరు రారు మాకు సామానం సర్దడానికి. తలంత బలగం ఉన్నా తలకబోసే దిక్కు లేరు అనే సామెత నా జీవితంలో ఉంది. ఎందరో ఉన్నారు, నా అన్నవారు చాలామంది ఉన్నారు, కానీ నా ఆపదలో ఎవ్వరు నాకు లేరు. ఇప్పుడు ఆ సామానవన్నీ నేను ఏడ సర్దుకోవాలి? పైగా అక్కడ కొట్టు బాగా దీవించబడ్డప్పుడు అట్లాగే ఖాళీ చేయించారు, ఇక్కడ కొట్టు మంచిగా దీవించబడుతున్నప్పుడు ఇక్కడ ఖాళీ చేపిస్తున్నారు. ఫైనల్గా నాకు అర్థమైన విషయం ఏంటంటే, గుడిసైన మన స్వంత జోలు మనకైతే, మన పిల్లలు ఉచ్చబోసినా, మన పిల్లలు బాత్రూమ్కి వెళ్ళినా, మన పిల్లలు ఏం చేసినా మనల్ని అడిగేవాళ్ళు ఉండరు. పొరుగిళ్ళల్లో ఉంటున్నాను కాబట్టి ఈ వ్యాపారం ఒక వ్యసనం, ఆ వ్యాపారం వ్యసనం ఎలా చెప్పాలో అర్థం కాక ఇలాంటి నిందలేస్తా, పిల్లలని వచ్చని బాత్రూమ్లని నిందలేస్తా ఖాళీ చేపిస్తున్నారు. రాత్రంతా చాలా బాధపడుతున్నా, నిద్ర పట్టట్లా. అద్భుతం ఏంటంటే 31st ఆ రోజు, 31st నైట్ ఇక బాధపడుతూనే ఉన్నాను, ముగ్గేస్తున్నాం మేమందరం. మాకు తెలుసు 31st నైట్ ఏం చేస్తామంటే, నైట్ 12 గంటల వరకు కూడా నేను నిద్రపోను. 12 గంటల వరకు కూడా చాలా చక్కగా ముగ్గులు వేస్తాను. ముగ్గులు పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నేనే తెచ్చుకునేదాన్ని. నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక పట్టుదల, ఎందుకంటే నేను పడిపోయినా సరే నా కాళ్ళ మీద నేను నిలబడాలనేది నా ఆశ. మీరు చెప్పండి, ఒక 2 ఏళ్ళు లేని అమ్మాయి, ఒళ్ళంతా గాయాలైన అమ్మాయి 3 బిడ్డలను సాగుతుందంటే, ఆ బండి నెడుతుందంటే ఎంత పట్టుదల నాలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. మీకు తెలుసా, మీరు గమనించారా? పుట్టింట్లో నుంచి నేను బయటకు వచ్చినాక మరలా తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళాల, నేను ఇంతవరకు వెళ్ళానని కూడా మీకు చెప్పాల. నేను వెళ్ళలేదు, అవసరం నాకు రాలేదు. నా పక్షాన ఉన్నవాడంత గొప్పవాడు, కానీ నేను గుర్తెరగట్లేదు. 31st నైట్ వచ్చింది, మా ఇంటికి వెళ్ళామంటుంది వాళ్ళ భర్తతో, అయ్యా నేను పోయి ప్రామిస్ కార్డు తెచ్చుకుంటా, జీసస్ వాగ్దానం తెచ్చుకుంటానంటుంది. వాళ్ళ ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు రాను, అర్ధరాత్రి 12 గంటలైంది, ఇప్పుడు నువ్వు కార్డు తెచ్చుకుంటానంటున్నావు, నేను రాను, నాకు మంచి నిద్ర వస్తుంది, నువ్వు ఒక్కదానే పోయే పనికితే అంటున్నాడు. నేను బయట ముగ్గేస్తున్నా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నా పాటికి నేను ముగ్గేసుకుంటున్నా. ఇంకా ఆమె ఏం చేసిందంటే బయటకు వచ్చింది, నా ముగ్గు కాడ కూర్చుంది, నన్ను అడుగుతుంది, సుభాష్ని ప్లీజ్ జస్ట్ ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ వాగ్దానం తీసుకుని నేను అమ్మటిని వచ్చేస్తా, ప్లీజ్ రావా అంటుంది. అతను పని అని చెప్పి నేను చేస్తా, చర్చికి మాత్రం రమ్మను కాక, నాకు ఇష్టం లేని పని నేను చేయొద్దు, నేను రాను, ఆ ప్రామిస్ కార్డు ఏదైనా ఉంటే నీ తిప్పలు నువ్వే పడు అని నేను అంటున్నా. ఆమె అంటుంది, నువ్వు లోపలికి రావద్దమ్మా, చర్చి పైన 2వ రూపులు,
నువ్వు కింద ఉండమ్మా, నేనే గబగబా ఎక్కి కార్డు తీసుకుని ఎమ్మటినే వచ్చేస్తా, నేను రేపు పోయి చదివించుకుంటా. కానీ నాకు ఇష్టం 12 దాటినాక కేక్ కటింగ్ అయినాక ఆ ఒక్క కార్డు తీసుకుంటే దేవుడు నాతో మాట్లాడతాడని. దేవుడు ఒక స్వరం కొరకు, దేవుడు ఒక వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నా. ప్లీజ్ సుభాష్ అంటుంది, అత్త మళ్ళీ మొదలుపెట్టేవత్త నీ పురాణం. నీ పురాణం వినే కన్నా ఆ 10 నిమిషాలు వచ్చి నిలబట్టం బెస్ట్ అత్త. పా, నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు 12 అయింది, ఇప్పుడు మనం బయలుదేరుతుంది 1 గంటకి. నాకు ఆటో ఇంకొక 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఆటో వచ్చింది, ఒక అరగంటలో ఆటో వచ్చింది. నేను ఇంటికి వచ్చి బ్రష్ చేసుకోవాలి మరలా. కాబట్టి నువ్వు 10 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోకూడదు, అంతే 10 నిమిషాలే తీసుకుంటా సుభాష్ నంది. నేరుగా వెళ్ళాము ఆమెకు తోడు, ఎందుకంటే ఆమెను కాదనే అవకాశం లేదు, నాకు వెళ్ళటం ఇష్టం లేదు. కానీ ఆమె ఇంట్లో నేను కిరాయికుంటున్నా, ఆల్మోస్ట్ మళ్ళీ ఖాళీ చేయమన్నారు, 1 నెల మాత్రమే టైం ఇచ్చారు. ఇప్పుడు నేను ఇతండంగా ఆమె వెనకెడితే బాపోతే ఆమెకు కోపం వచ్చి ఒకవేళ తెల్లారితే ఖాళీ చేయమంటదేమో. ఒక పక్క భయము, ఇంకో పక్క ఇష్టం లేదు, ఇంకో పక్క కూరగాయలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా చంపుకుని ఇక మొత్తానికి నాకున్న దారి ఒకటే అని చెప్పిన మాట వినాలి. వెళ్ళాను, ఆమె వెనకెడితే వెళ్ళాను, నేను కిందే ఉంటా, నేను పైకి రాను, నువ్వు వెళ్ళిపో అన్న. ఆమె పైకి వెళ్ళింది, 10 నిమిషాలు ఆమెకి ఇచ్చిన టైం అయిపోయింది. నేను ఫోన్లో టైం చూసుకుంటూనే ఉన్నా, అయిపోయింది 15 నిమిషాలు, అయిపోయింది 20 నిమిషాలు. నాకు కోపం వస్తుంది, ఇంకా నాకు కోపం వస్తుంది. నేను వెళ్ళిపోవాలా, నా ఆటో వచ్చింది, వెళ్ళిపోతే ఇల్లు ఖాళీ చేయమంటదేమో తెల్లారిపోద్దుని. ఉదయం లేవడంతో నువ్వు కాసేపు ఉండలేకపోయావు కదా నా కోసం, మేము ఎందుకు ఉండాలి, నీకు నెలల కాలంలో నువ్వు ఖాళీ చేయంటదేమో. హరే దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు, నాకు ఏంది సిక్కులో పట్టేశారు నన్ను అని చెప్పేసి ఇంకేం చేస్తా, పైకెక్కి ఆమెను పిలుచుకురావటమే ఇప్పుడు నాకున్న ఆదరణ. ఇంకెందుకు తప్పితే వేరే ఆప్షన్ అయితే ఇక్కడ ఏం లేదని చెప్పేసి మెట్లెక్కటం మొదలుపెట్టా. హల్లెలూయా, యేసయ్య తన మందిరంలోకి నన్ను నడిపిస్తున్నాడు. ఇంతవరకు నేను ఎప్పుడు దేవుడు మందిరంలోకి అడుగుపెట్టలేదు, ఫస్ట్ టైం యేసయ్య మందిరంలోకి అడుగుపెడతాను. ఒక నూతన సంవత్సరం రోజు వెళ్ళాను, మందిరంలోకి వెళ్ళాను. ఇళ్ళకి వాళ్ళందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు కళ్ళు తెరవట్లేదు. ఆ వాగ్దానాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు వాళ్ళంతా. అసలు నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, ఇప్పుడు నువ్వు ఏ వాగ్దానం ఇవ్వబోతున్నావో. నేను అనుకుంటున్నా మాట్లాడతాడు మీతో మాట్లాడతాడు అంటే ఇప్పుడు ఆ కాగితాలు ఏదో ఎత్తారట్టుంది, ఆ కాగితంలో ఇప్పుడు మాట్లాడతాడా. వీళ్ళు మూఢనమ్మకాలు. ఇక నవ్వుకుంటున్నా, ఎట్లా నవ్వుకుంటున్నానంటే, వీళ్ళు చూడు నెత్తిన ఎలా ముసుగులు వేసుకున్నారు, వీళ్ళు చూడు ఎలా మోకాళ్ళు వేశారు. నవ్వుకుంటున్నా బాగా. ఎట్లా నవ్వుకుంటున్నానంటే, వాళ్ళు మరలా కళ్ళు తెరిచి నా వైపు చూస్తే అమ్మో నన్ను ఏమన్నా అంటారేమో అని నాలో నేనే నవ్వుకుంటా ఉన్నా. ఇలా నవ్వుకుంటున్న సందర్భంలో ఆమె పైకి లేచి కార్డు తీసుకుంది. ఇంకా నేను అనుకుంటున్నా, అమ్మయ్య ఇప్పుడు లేచింది, కార్డు తీసుకుంది, ఇంకా బయటకు వచ్చేసింది, ఇంకేమైనా తీసుకుని నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నా. అంతలాకి ఏమైందంటే, ఆమె కార్డు తీసుకుని ఆడ నిలబడి ఉంది. అంతలాకి ఆ పాస్టర్ గారు నన్ను పిలిచాడు, యాకోబు పాస్టర్ అన్నాయి నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, నేను ప్రతిరోజు కూడా వాళ్ళకి కూరగాయలు కాయలు ఇస్తా ఉచితంగా, కానీ నేను వాళ్ళకి ఆ డబ్బులు తీసుకోను. ఎందుకు తీసుకోవు, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా సుభాష్ అంటే, మీకు తెలుసు కదా నేను చాలామందికి హెల్ప్ చేస్తా. ఆనాడు నాకు అన్నం లేక నీళ్ళు లేక ఎవరు పెడతారా, ఎవరు నన్ను దగ్గర తీస్తారని ఎదురు చూసిన చూపులు కనుక నాయి, నేను చాలామందికి హెల్ప్ చేయటం అలవాటు. కాబట్టి దేవుడికి ఇచ్చాను కదా, ఈయన కూడా ఒక దేవుడు అని చెప్పేసి నేను వాళ్ళకి ఆ డబ్బులు తీసుకోను. ఆ కృతజ్ఞతతో అన్నయ్య ఏం చేస్తున్నాడంటే, పిలిచి అమ్మ ఒకసారి 7 దాకా వచ్చావు కదమ్మా, 10 దాకా వచ్చావు కదమ్మా, దమ్మ ప్లీజ్ అమ్మ ఒక కార్డు తీసుకోమ్మా, నీకు ఇష్టమన్నా లేకపోతే ఒక కార్డు తీసుకోమ్మా అంటున్నాడు. అప్పుడు కాదని వెళ్తే ఈయనేమనుకుంటాడు. ఇంకోటి ఏంటంటే, ఆ కార్డు నేను తీసుకుందాక ఆమె వచ్చేటట్లేదు, ఆడ నుంచి బయటికి రావట్లేదు ఆమె. ఇప్పుడు నేను ఆ కార్డు పట్టుకుంటేనే ఆమె బయటకు వచ్చిద్ది, లేకపోతే రాదు. ఇప్పుడు నేను కార్డు తీసుకోవాలా. అసలు మెట్లు ఎక్కటమే కష్టం అనుకున్నా, కానీ మెట్లు ఎక్కా. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్ళటమే బాధ అనుకుంటే కార్డు తీయాల. ఇష్టం లేదు, ఏమి ఇష్టం లేదు. నాకు ఇష్టం లేక నేను ఏం చేశానంటే, అసలు వీళ్ళు ఎందుకు ఇట్లా తీయమంటున్నారు అని నెలకి వాస్తవం ఏం జరిగిందంటే, ఆ కార్డులు తీసే వాళ్ళందరూ తల ఒక 10 రూపాయలు కానుకేస్తున్నారు. నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది, వీళ్ళు కార్డులు తీయమంటుంది ఎందుకంటే ఈ 10 రూపాయల కోసమేనట్టుంది నాకు తెలిసి. ఈ 10 రూపాయలు ఏదో అడిగితే వేస్తాం కదా, ఈ కార్డులు ఎందుకు మళ్ళీ ఇది ఒక వంక అని చెప్పేసి ఆ 10 రూపాయలు ఉండేలేసా, ఈ కార్డు బాధ తప్పించుకోవచ్చునని. కానీ అక్కడున్న పక్కన వాళ్ళందరూ అన్నారు, తీసు భాషని, నువ్వు కూడా తీసు భాషని అంటున్నారు. ఆల్మోస్ట్ నా కాడ కూరగాయలు కొనేవాళ్ళే వాళ్ళంతా.
ఇక ఉదయాన్నే నేను వాళ్ళకి కూరగాయలు అమ్మటానికి పోయాను అనుకో, సుభాష్ని తీయలేదు, సుభాష్ని, ఇది ఒక న్యూస్, ఇది ఒక బేక్ న్యూస్ అయింది వాళ్ళందరికీ. ఈ బేక్ న్యూస్ కన్నా ఇది తీయటం మంచిది అని చెప్పేసి నేను కార్డు తీసి, అది చదవటం కూడా నాకు ఇష్టం లేదు, ఇట్లా కట్టుని అన్నీ ఆ కట్టిన దాంట్లో ఒకటి లాగాను, లాగి అతనికి ఇచ్చాను. అందరు ఇస్తున్నారు, నేను కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి ఇంకా పాదం దాత్తా అంటున్నా. పోకూడదు సుభాష్ని, ఆ కార్డు నువ్వు తీసుకోవాలి, ఆ కార్డులో ఏముందో అన్నయ్య చదువుతాడు అని అంది. ఓ ఇదొక కొలువు ఉందా మళ్ళీ, సరే ఇవ్వన్నయ్య అన్న. ఆగావు సుభాష్ని, నీకు వచ్చిన కార్డులో ఏముందో చూస్తాము అన్నారు. అసలు చూడండి అన్న. నాకు అసలు బైబిల్ తెలియదు, బైబిల్ వాక్యం తెలియదు, వాళ్ళు చెప్పేది తెలియదు. అయినా నాకు ఇష్టం లేని పనిది. ఇష్టం లేకపోయినా ఇప్పుడు నా ఖాతాలు అంటే వాళ్ళందరూ నా కాడ కూరగాయలు కొనేవాళ్ళు ఒకటి, నా ఇంటికి వెళ్ళాము ఒకటి, ఇప్పుడు ఈ రెండిట్ల వల్ల నేను చిక్కిపోయా. సరే చదువుతున్నాడు. నాకు వచ్చిన వాగ్దానం, మొట్టమొదట నేను చూసిన వాగ్దానం ఏంటంటే, నన్ను అడుగుము జలములు నీకు స్వాస్థ్యముగా ఇస్తా. హల్లెలూయా. అసలు ఈ మాటకి అర్థం కూడా తెలియదు. జలములు నీకు స్వాస్థ్యముగా ఇస్తా, భూ దిగంతాల వరకు నీకు సొత్తుగా మారుస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, అమ్మ ఈ వాగ్దానం ఎంత గొప్పదమ్మా, నువ్వంట అడుగమ్మ దేవుడికి ఏం కావాలో, నీకు ఏది కొలతగా ఉందో అడుగమ్మ దేవుడు నీకు ఇస్తానంటున్నాడంటే, మందిరంలో నాకు ఇంకా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే, జలములు స్వాస్థ్యంగా ఇస్తాడా? అడగాల, అడుగుతాలే, ఇక్కడే అడగాల, ఇంటికి పోయి అడగచ్చా? నీ ఇష్టం అమ్మ, ఎక్కడైనా అడగచ్చు. మరి నా ఇష్టం అన్నప్పుడు కార్డు ఇచ్చేసేయండి, నాకు నచ్చిన కార్డు నేను అడుగుతా పోయి. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఆ కార్డు తీసిపోయా. మెట్లు దిగేంతవరకు చేత్తో పట్టుకున్నా. మెట్లు దిగినాక పాత కాలువలో పడేసి వెళ్ళిపోయా. డస్ట్బిన్ కాలువ ఉంది పక్కన, దాన్ని బాగా నలిపేసాను. పక్కన కాలువలో పడేసి, జలములు ఎత్తాడంట స్వాస్థ్యంగా, జలములు తీసుకోమని ఆయన్ని, నాకెందుకని చెప్పేసి ఆ ఒక్క ప్రామిస్ కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు నాడ పడేసి వెళ్ళిపోయాను ఇంటికి. ఇక నేను అలా పడేసి వెళ్ళినాక ఆ కార్డు నా కాడికి ఎలా వచ్చింది? నాకన్నా ముందే ఇంటికి వెళ్ళిందా, లేకపోతే అసలు ఆ కార్డు ఏం చేసింది? అసలు ఆ కార్డుకి నాకు మధ్యలో ఏం జరిగింది? దేవుడు వాగ్దానం నన్ను విడిచిపెట్టిందా? నేనైతే పడేసాను దేవుడు వాగ్దానం, అది దేవుడు వాగ్దానం అని నాకైతే తెలియదు. మరి ఆ వాగ్దానం నన్ను ఏం చేసింది, ఎలా నన్ను ఎంటాడింది, ఎలా వచ్చిందో మరి నేను తప్పకుండా రేపటి దినమున మరలా మీతో నేను పంచుకుంటా. మరి రోజు కొంచెం చెప్పి మా అమ్మ మరలా దీన్ని ఆపేస్తుందంటే మరి చెప్పమంటారు? ఒక్కరోజే చెప్పండి. ఒక్కరోజే చెప్తే దేవుడు చేసినవన్నీ మీకు తెలుస్తాయా? ఒక్కరోజు చెప్పగలుగుతాం ఇదంతా? దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు దినమెల్లా కూడా యెహోవా కొరకు మీరు ఎదురు చూడాల్సింది ఈ సాక్ష్యం కొరకు. ఎందుకంటే ఎదురు చూసిన వాడు నూతన బలము పొందుకుంటాడు. అద్భుతం ఏంటంటే, ఆ వాగ్దానం నేను పడేసి వచ్చిన వాగ్దానం నా ఇంట్లోకి ఎట్టొచ్చిందో, ఖచ్చితంగా రేపటి వరకు మీరు యెహోవా కొరకు ఎదురు చూస్తేనే ఈ సమాధానం మీ వద్దకు వచ్చింది. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలమ్మా. రేపటి దినమున తప్పకుండా నా సాక్ష్యం మరలా మీతో పంచుకుంటా. వందనాలమ్మా.